కృప చూపించమని వందనాలు చెల్లిస్తూ దయగల తండ్రి, ఎలాంటి దయగల తండ్రి మా ప్రభువా, అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు రాకుండా నా పెదవులకు కాపు పెట్టండి. దయగల తండ్రి, ఏవి దేవయవనస్తులైనటువంటి మా పిల్లలకు అవసరమో వాటినే తండ్రి మా ప్రభు అనుగ్రహించము, కృప చూపించమని వందనాలు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకునైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. నాకు 2 మోకాళ్ళు అరిగిపోయినాయి. ఎక్కువసేపు నిలబడలేను, 5 మినిట్స్ కూడా నిలబడలేను. మరి దేవుడు కృపిస్తే మీరు ప్రార్థన చేయండి. నిలబడి చెప్తేనే కంఫర్టబుల్ సహజంగా. మరి దేవుడు సహాయపడినట్లు మీ మనసులో ప్రార్థన చేయండి. తర్వాత మరి కూర్చొని చూస్తాను స్టూల్ మీద. మీరందరి మీ ముఖాలు కనబడితే నేను కూర్చొని చెప్తా. మీ ముఖాలు కనబడకపోతే సగం ఆబ్సెంట్ అయితే నిలబడే చెప్తాను. కూర్చొని ట్రై చేస్తాను. ఇది ఓకే, థ్యాంక్ యూ. మీకు సోదరుడు ఎబినేజర్ అంకులు మరి మీకు ప్రతి వారం కూడా ఒక టాపిక్ మీద మాట్లాడుతున్నారు. ఆయన మదనపల్లి నిన్న ఈ దినం పరిచర్య కొరకు ఆయన వెళ్ళారు. నిన్ననే ఆనకు చెప్పాడు, బ్రదర్ లేరు, నువ్వేమన్నా తీసుకుంటావా అని అడిగారు. అంటే ఏం తీసుకోవాలో నేను ఎప్పుడూ యూత్ మీటింగ్ తీసుకోలేదు, యూత్తో కూడా ఎక్కువ మాట్లాడలేదు ఇలాంటి పరిస్థితులు. సరే, ఎవరు లేరు కాబట్టి మరి మంచిదని చెప్పాను. దేవుడు కొద్ది మాటలు నాకు అనుగ్రహించినవి మీతో పంచుకుంటా. మొట్టమొదటిగా కొద్దిగా వాక్యం చూసుకుందామండి. ఎందుకంటే వాక్యం లేకుండా ఎంత టెస్ట్ మనీ చెప్పినా ఏది చెప్పినా కూడా అది పనిచేయదు కదా. చిరంజీలో మందు ఉంటేనే అది వేస్తే పనిచేస్తుంది రోగికి, అవునా? ఉట్టి నీళ్ళు పోస్తే ఏం చేస్తారు అంటే మంచినీళ్ళు, డిస్టిల్డ్ వాటర్ అయితే బతుకుతారులే, చచ్చిపోరు, కానీ వ్యర్థం అన్నమాట. అట్లాగే మరి దేవుడు మరి కొంత పంచుకుంటాను. మొట్టమొదటి వాక్యం చూసుకుంటాం, రెండవదిగా నా టెస్ట్ మనీ కూడా క్లుప్తంగా చెప్తాను. తర్వాత మూడవదిగా క్విజ్ కార్యక్రమం కూడా ఉంటుంది. మీకు చాలాసేపు కూర్చోలేరు కనుక, పొద్దాక ఉదయం వచ్చారు, మీరు చాలా అలసిపోయి ఉంటారు ఇప్పటికే. అందుకొరకు నేను ఒక 5 క్వశ్చన్స్ మాత్రం మీకు వేస్తాను. వాటికి మీరు జవాబు చెప్పాలి. ఎవరైతే జవాబు చెప్తారో బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వారికి ఒక భక్సింగ్ గారు రాసినటువంటి బుక్స్, అన్ని బుక్స్ కూడా చాలా మంచివి. కొన్ని 5 పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి వాడికి. తర్వాత పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, సిస్టర్స్ బ్రదర్సు. వాళ్ళేం పాలు పొందకూడదు, వాళ్ళు యూత్ కాదు, వాళ్ళకి పెండ్లి అయిపోయింది, పిల్లలు లేరు. తర్వాత ఇక్కడ కూడా పిల్లలు ఉన్నారు, వీళ్ళు లేరు. మరి మొన్ననే పెండ్లి అయిన వాళ్ళకి ఛాన్స్, వాళ్ళకి పిల్లలు కలగలే, ఒక టైం ఉంది వాళ్ళకి ఆ టైం వచ్చిన దాకా, స్కూల్ గోయింగ్ దాకా టైం ఉంటుంది. యూత్ కిందనే లెక్క. మీరు కూడా పెద్దవాళ్ళు మధ్య వయస్కులు ఉన్నారు, మరి వారు కూడా ఒకవేళ పిల్లలు చెప్పకపోతే మీకు అవకాశం దొరుకుద్ది క్వశ్చన్ ఆన్సర్స్కి, కానీ ప్రైజ్ మాత్రం ఇవ్వను. జ్ఞాపకం పెట్టుకొని మీరు హెల్ప్ చేయటమే, నాకు హెల్ప్ చేయటం మీరు కనుక జ్ఞాపకం పెట్టుకోండి. కనుక 3:10 అయింది. మ్యాక్సిమం 4 గంటకి మీకు ఎప్పుడు క్లోజ్ అవుతూ ఉంటుంది. ఆ టయానికి మీకు నేను మరి ప్రయత్నం చేస్తాను. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో రండి కొన్ని వచనాలు.
17 వచనాల వరకు చదువుకుంటామండి. నేను ఒక వచనం, మీరు ఒక వచనం. మీరు చాలామంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంగ్లీష్లో చదవండి. తెలుగు వచ్చినటువంటి బైబిల్ ఉన్నటువంటి వారు తెలుగులో చదవండి. లూక్ గాస్పుల్ చాప్టర్ 15 ఫస్ట్ 7 వర్సెస్ ఆల్టర్నేటివ్లీ. ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులు ఆయన బోధ వినుటకు ఆయన యొద్దకు వచ్చుండగా అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, అటువలి మారుమనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారుమనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. మరియు ఆయన ఇట్లనను, ఒక మనుషునికి 2 కుమారులుండ్రి. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసిన. వాడు పందుల తినుపొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. చాలండి, ప్రార్థన చేసుకున్నాం ఆల్రెడీ. కనుక ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు 3వ వచనంలో ఏమని చెప్పారండి? మీరు పెద్దలు చదవకండి, యూతే చదవాలి. కనుక 3వ వచనంలో ఏమని చూసామండి? అందుకు ఆయన వారితో ఉపమానం చెప్పాను. కనుక ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో 3 ఉపమానాలు కనబడతాయి. అంటే అట్లా ఆరంభించారు, ఉపమానం చెప్పి దాని వెంబటి ఇంకొక ఉపమానం, దాని తర్వాత ఇంకొక ఉపమానం కూడా ప్రభువు చెప్పారు. కనుక ఇవన్నీ ఎవరితో చెప్పారంట? సుంకరులు, పాపులు ఆయన బోధకు వినటానికి వస్తే వారితో చెప్పారు కదా. అందుకని ఈ మధ్య ఈ సాయంకాల సమయంలో మనం సుంకరులంగా, పాపులంగా, దేవుని బిడ్డలం, ఈ యూత్ మీరు దేవుని మాటలు వినటానికి వచ్చారు. అయితే ఈ 3 ఉపమానాల్లో మనం చూసినట్లయితే మొట్టమొదటి ఉపమానం ఏంటంటే తప్పిపోయిన గొర్రెను గూర్చుంది. తప్పిపోయిన గొర్రెను గూర్చి. రెండవది తప్పిపోయిన నాణెమును గూర్చుంది కదండి. 3వ వచనం నుండి 7వ వచనం వరకు తప్పిపోయిన గొర్రెను గూర్చుంది. తర్వాత 15వ అధ్యాయం 8 నుంచి 10 వరకు తప్పిపోయిన నాణ్యాన్ని గురించి ఉంది. మూడవదిగా 11వ వచనం నుండి మరి దాదాపు 32 చివరి వరకు కూడా ఈ తప్పిపోయిన కుమారుని గురించి ఉన్నటువంటి చాలా మరి విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయన్నమాట. ఈ 3 జ్ఞాపకం పెట్టుకోండి. 3 ఉపమానాలు ఏంటి? తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన కుమారుడు.
ఇప్పుడు మొట్టమొదటి చూద్దాము తప్పిపోయినటువంటి గొర్రెను గూర్చి. కనుక ఈ తప్పిపోయినటువంటి గొర్రె ఏం చేసిందంట, ఆ మంద నుండి వేరై దూర ప్రదేశానికి వెళ్ళింది. అదంతా కూడా అడవి ప్రాంతమే, ఇంటికి తోలుకొని రాలే వాటిని. అక్కడే మేపుతున్నాడు. కొంత సమయానికి ప్రొద్దుకృంకే సమయం వచ్చింది. చూశాడు, చూస్తే ఒక గొర్రె కనబడలేదు. మీరు అనుకోవచ్చు అది అడవిలో ఉన్నాయా, ఇంటికి వచ్చిన తర్వాత లెక్క పెట్టుకున్నాడా అనేదానికి చూడండి. లూకా రాసిన సువార్త చదవండి ఎవరండి. లూకా 18:11. ఇదే క్షమించండి, మత్తయి సువార్త 18:11, మాథ్యూ 18:11. ఎక్కడ విడిచిపెట్టాడో క్లియర్గా ఉంది మత్తయి సువార్తలో. చకచక తీయాలా, ఇంకా లాభం లేదులే అమ్మ, నువ్వే చదువు, నీకు ప్రమోషను చదువు. చాలు. ఇక్కడక్కడ చూస్తే మిగిలిన గొర్రెలు ఏమున్నాయి, ఆ కొండలు గుట్టలు, అక్కడ పచ్చిక బయళ్ళు ఉన్నాయి. అక్కడే సాయంత్రం అయింది, అయ్యుండొచ్చు బహుశా మనం అనుకోవటం. అయితే చూశాడు, అయితే ఒక గొర్రె ఇదేంది తప్పిపోయిందన్నమాట. తప్పిపోయి ఎక్కడ పోయింది, దూరంగా వెళ్ళిపోయిందని వ్రాయబడి ఉంటా ఉంది. కనుక ఇప్పుడు ఆ యజమానుడు ఏం చేశారు, తప్పిపోయిన దాన్ని వెదకి ఆ అడవిలోనే, ఒకటేమో పొద్దుగుంకుతా ఉంది, చీకటి పడే సమయం అయింది, వెతుకుతూ ఉన్నాడన్నమాట. అది ఎక్కడో ఒక చోట దొరికింది. చాలామంది ఈ ఊహించి ఏం చెప్తారంటే, ఓ పొదలో చిక్కుకున్నదేమో, అందుకనే దాన్ని రాలేకపోయింది అని కూడా చెప్తుంటారు. ఒకవేళ మనం ఆలోచించుకున్నా ఒకవేళ నిజమేమో. కనుక అందుకనే అది తిరిగి రాలేకపోయిందన్నమాట. ఒక పశువు కానీ ఏదన్నా ఎక్కడికన్నా ఒక ప్రదేశానికి వెళితే తప్పకుండా తిరిగి వస్తుంది, అది తప్పకుండా తిరిగి వస్తుంది. మీరు పిల్లలను చూసారా, పిల్లలు ఉంటాయి, మనకు చాలా ఇబ్బందికర చేస్తాయి. దాన్ని ఒక సంచులు వేసుకొని మీరు ఒక పర్లాంగ దూరం కానీ కొంచెం అక్కడ విడిచిపెట్టండి, ఒక గంట చేపటకు వచ్చి అరుస్తుంది. మళ్ళీ అది బ్యాగులో ఉన్నా దానికి అంత గ్రాహ్యం ఉంటుంది. జంతువులకు దేవుడు ఆ తెలివితేటలు ఇచ్చాడు కదా. అందుకని జంతువులు అడవిలో మేసొస్తాయి, ఆ యజమానుడి ఇంటికి తోలుకొని కాశీ అతను తోలుకొని వస్తాడు. ఎవరింటికి వాళ్ళ పశువులు వాళ్ళ ఇంటికే పోతాయి, అవునా కదా. పోతే పోవా, ఒకళ్ళదొకళ్ళ ఇంటికి వస్తాయా అంటే దేవుడు ఏం చేస్తాడు, పశువులకు చాలా జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. కనుక ఆ రీతిగానే మరి వెళ్ళిపోయింది, దాన్ని రాలేకపోయిన స్థితిలో ఉంటా ఉన్నది. అయితే ఇతను వెతుక్కుంటా వెళ్ళాడంట. ప్రభు చెప్పారు, అది వెతుక్కుంటూ వెళితే ఆ గొర్రె దొరికింది. అది పొదలో చిక్కున్నదో, ఎంత కష్టపడ్డాడో, ఏమైందో ఇటు చూస్తే పొద్దు కుంకిపోతూ ఉంది. కనుక తను ఎంతో కష్టపడి దాన్ని ఏం చేశాడు, ఆ గొర్రె దొరికిందంట. తీసుకొచ్చి తన స్నేహితులతో మరి చెప్పి ఏం చేశాడంట, సంతోషించి ఆనందించాడని మనం చదువుకున్నాం లూకా సువార్తలో. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ వాక్య భాగాన్ని బట్టి ఈ యొక్క గొర్రె ఎందుకు తప్పిపోయింది, తప్పిపోయి ఉంటుంది చెప్తారా ఎవరన్నా? ఎందుకు తప్పిపోయి ఉంటుంది? అసలు గొర్రెలు తప్పిపోతాయా? గొర్రెలన్నీ కూడా ఒక్కనే మేస్తాయి. మీరు గమనించే, మేకలు అట్లా కాదు, పరిగెత్తాయి ఇటు అటు, ఆ చెట్టు ఈ చెట్టు అంతా. గొర్రెలు మాత్రం అది ఏదైనా నీళ్ళ కాలం వచ్చిందనుకోండి, ఒకటి దూకితే అన్నీ దూకుతాయి, బురదైనా సరే అలా దూకాల్సిందేవి. అట్లా ఉంటాయి గొర్రెల యొక్క స్వభావం అవన్నీ కూడా. కనుక ఈ గొర్రె ఎట్లాగో తప్పిపోయింది, పోకూడదు, వెళ్ళిపోయింది. అది అంటే మరి ఎందుకు పోయి ఉంటుంది అది అంటే, ఆ గొర్రె ఎందుకు పోయి ఉంటుంది? అయితే
మందను వదిలిపెట్టి వెళ్ళిందన్నమాట. ఆ యొక్క సహవాసం, గొర్రెలన్నీ కూడా ఒక చోటే ఉంటాయి, మేసిన ఒక చోటే, దొడ్లో కూడా ఒక చోటే ఉంటాయి అన్నీ. కనుక సహవాసాన్ని వదిలేసింది. 99 తనతో కలిపి 100 గొర్రెలు కదా, 99 ఉన్నాయి. అదేం చేసింది? 99ని కూడా వదిలిపెట్టి, వాటి యొక్క సహవాసం వదిలిపెట్టి వెళ్ళిపోయిందన్నమాట. అట్లా పోవచ్చా? పోకూడదు. దానివల్ల ఎంత ఇబ్బందుల పాలైంది. ఇంకో చీకటి పడితే ఏమొస్తాయి? అడవులలో పగలంతా క్రూర మృగాలు పడుకుంటాయి, రాత్రిపూట ఏం చేస్తాయి? బయటకు వచ్చి వేటాడుతాయి ఆహారం కొరకు. అలాంటి ప్రమాదంలో చిక్కుకున్నదన్నమాట. అంటే ఈ యొక్క గొర్రె తనతో ఉన్నటువంటి ఫెలోషిప్, సహవాసంతో ఉన్నటువంటి వాటిని వదిలిపెట్టి పోవుట ద్వారా చాలా చిక్కులో పడిపోయింది, చాలా ఇబ్బందిలో పడిపోయింది, ప్రాణాపాయ స్థితిలోకి పడిపోయిందన్నమాట. కనుక దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పుకోవచ్చు అంటే, ఆ గొర్రె విషయము డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫెలోషిప్. డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసం లేకపోవటం ద్వారా, విడిచిపెట్టడం ద్వారా ఏమైంది? ప్రమాదంలో చిక్కుకుందన్నమాట. కనుక ఆ రీతిగానే మరి మీరు గుర్తుపెట్టుకోవాలా, ఈ గొర్రెను గురించి చెప్పినప్పుడు వై అనే క్వశ్చన్ వస్తే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫెలోషిప్. కనుక దేవుని బిడ్డలు ఏంటంటే, మనం కూడా దేవుని బిడ్డల యొక్క సహవాసం విడిచిపెట్టి, ఫెలోషిప్స్ చాలా ఉంటాయి. మీరు చదువుకునేటప్పుడు మీ సహవాసం, మీ స్నేహితులు ఉంటారు, ఇది ఉంటారు, ఇంటికి పోతే ఆ ఊరి వారు ఉంటారు, కుటుంబీకులు ఉంటారు, ఇవన్నీ కూడా ఒక సహవాసం. అందుకని మనుషుడు ఎప్పుడు కూడా ఒంటరిగా జీవించలేడు. తెలుగులో ఒక మాట ఉంది, మనుషుడంట సంఘజీవి. మనుషులు ఉంటేనే ఉండగలడు, మనుషులు లేకపోతే ఉండలేడు. మీ ఊరు ఉందనుకోండి, మీ కుటుంబం ఒక్కళ్ళే ఉన్నారు, ఎవరు లేరు ఆ ఊర్లో, అన్నీ ఖాళీ అయిపోయినాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది. అయ్యో మేమే ఉన్నాం, తల్లిదండ్రులు కూడా లేరు, ఇంకెవరు కూడా, మీరు ఒక్కరే ఉన్నారు. ఏమనుకుంటారు? భయపడతారన్నమాట. ఏమవుద్దో, ఏం జరుగుద్దో అని భయపడుతుంటారు కదా. కనుక డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫెలోషిప్ ఆ గొర్రె తప్పిపోవటం జరిగింది, ప్రమాదంలో చిక్కు. అయితే ఆ యజమానుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. దాన్ని కష్టపడి, పొదల్లో చిక్కుందో, ముండ్లలో చిక్కుకుందో, ఎట్లుందో కానీ ఏదో ఒక రూపంగా కష్టపడి తీసుకుని వచ్చాడు. వాళ్ళకి స్నేహితులతో చూపించి ఎంతో సంతోషపడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ గొర్రె ఎవరంటే, ఇప్పుడు బైబిల్లోకి వద్దాం. ఆ గొర్రె ఎవరో చూడండి. యెషయా గ్రంథం 53:6, ఐజియా చాప్టర్ 53:6. అది ఆ గొర్రెలు ఎవరంట? గొర్రె ఎవరంట? మనమే. అంటే ఇది ప్లూరల్ రాయబడి ఉంది కానీ సింగులర్గా మనం ఆలోచించాలి. ఆ గొర్రె ఎవరో? వ్యక్తిగతంగా మనమే, నేనే, నువ్వే. కనుక ఏం చేసామంట? మనం కూడా తప్పిపోయామా లేదా? దేన్ని వదిలిపెట్టి? సహవాసాన్ని వదిలిపెట్టి. మీరు చాలా మంచి వాళ్ళు, మీరు ప్రతి సండే వస్తున్నారు, యూత్ మీటింగ్లో ఉంటున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు సంతోషంగా. కనుక అది మంచిది చాలా. అంటే దేని కొరకు వస్తున్నారు? సహవాసానికి. ఎల్బెతెల్ ఏముంది? సంఘ సహవాసం ఉంది. మీరు రెగ్యులర్గా వచ్చేటువంటి వాళ్ళు ఏదన్నా ఒక సండే రాలేదనుకోండి, ఎట్లా అనిపిస్తుంది? ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో నష్టపోయినట్టు అనిపిస్తుందా? అనిపించదా? కొంతమంది అనిపిస్తుందిలే, ఈ వారం పోయిన వారం పోయినగా, ఈ వారం నేను పోకుంటే ఏమైద్దిలే అనుకుంటా. అది కాదు. సహవాసంలో వచ్చుడు ద్వారా ఏముంటుంది? భద్రత ఉంటుంది. ఎవరి భద్రత? దేవుని యొక్క భద్రత మీ మీద ఉంటుంది అన్నమాట. యవనస్తులు ఏంటంటే
మీ మీద, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల మీ మీద ఉంటుంది. ఒకవేళ కాదనుకొని సహవాసానికి సరిగా రాకుండా, దేవుని మందిరానికి రాకుండా వచ్చినా కూడా ఎప్పుడో 11, 11:30, 12కి వచ్చటం కాదు, టయానికి రావాలి. ఫెలోషిప్లు ఎట్టుండాలా? ఆదివారం అంటే ఆదివారం 10కి రావాలా, 1:30కి అయిపోద్ది, భోంచేయాలి, యూత్ మీటింగ్కి రావాలి. మీలో చాలామంది కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా మనం మీతోనే కలిసి భోంచేశారు కానీ వెళ్ళిపోయారు. అది ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలియాలి. కనుక భోంచేస్తే తప్పు కాదు, భోజనం మీ కొరకే, మీ అందరికి ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంటుంది. ఒక్కోసారి కొంతమంది తినకుండా కూడా వెళ్ళిపోతారు, అది కాదు. అంటే ఏమవసరమో మన క్రైస్తవం అని చెప్పుకుంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకుంటే ఏం కావాలా? ఫెలోషిప్, సహవాసం కావాలి. అది కంపల్సరీ. లేకుంటే ఏమవుద్ది? ఆ గొర్రెకేం కలిగిందో అదే. ఈవెన్ కొన్నిసార్లు మన బలహీనతను బట్టి, ఇంకా వేరే వేరే కారణాలు బట్టి కూడా కొన్నిసార్లు ఫెలోషిప్ని రాకుండా ఉంటాం, కొన్నిసార్లు విడిచిపెట్టే వారంగా ఉంటాం. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన విడిచిపెట్టడు, ఏ రూపానైనా తీసుకొస్తారు. చాలామందికి యూత్ రాకుండా ఉంటే ఆనకు నాకు అంకులు కాదులే, మీకు అంకులు, అంకులు ఫోన్ చేస్తాడు కదా, ఫోన్ చేస్తాడే చేయడా, చేసుకో ఏమైంది ఏంటి అని వాకప్ చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఏదో ఒక రూపంగా మీకు తెలియజేసి మళ్ళీ రెగ్యులర్గా వచ్చేటట్టు కూడా ప్రభు సహాయం చేస్తారు. అందుకనే ఏం కలిగి ఉండాలా? ఫెలోషిప్ కలిగి ఉండాలి. కనుక మనం చూడగలిగితే మరి అంతేకాకుండా కీర్తనలు 95:6 కూడా చూస్తే, కీర్తనలు 100వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూస్తే, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. కనుక ఆ రీతిగా మరి మీరు యూత్ అనేది ఎప్పుడు కూడా దేవుని బిడ్డల సహవాసము విడిచిపెట్టకూడదు. ఒకవేళ లోకస్తుల యొక్క సహవాసంలోకి వెళ్తే లోక అలవాట్లే అలవాటైతాయి, లోక సంబంధుల యొక్క అలవాట్లు అవుతాయి, లోక సంబంధుల యొక్క ఫ్యాషన్స్ అవి అలవాటు అవుతాయి. కనుక దైవికమైనటువంటి అలవాట్లు రావు. కనుక ఎప్పుడు కూడా దేవుని బిడ్డల యొక్క సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. రెండవది ఏం చూసామండి? తప్పిపోయిన నాణ్యం. కనుక ఒక స్త్రీకి 10 నాణ్యాలు ఉన్నాయంట. ఆ నాణ్యాలు మంచిగా గార్లాండ్ దండ మాదిరి అవి మెడలో వేసుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత వివాహం అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒకటి మిస్ అయిపోయింది. అయితే ఏం చేసిందంట అండి, అదంతా వెతికి కనుగొన్నదంట. దొరికిందా దొరకలేదా? దొరికింది. దొరికినప్పుడు ఏం చేసింది? సంతోషపడదు అన్నమాట. కనుక మరి ఎందుకు ఈ నాణ్యాన్ని పోగొట్టుకున్నది? ఎందుకు పోయి ఉంటుంది ఈ నాణ్యం? అజాగ్రత్త, కరెక్ట్. ఇంకా కేర్లెస్నెస్, అంతే కదా. అజాగ్రత్త వల్ల పోయింది. ఇంకో మంచి పదం చెప్పండి, తెలివి తక్కువ వల్ల. తెలివి తక్కువ ఉంటే అన్నీ పోగొట్టుకుంటాం. నేను ఒకసారి గొడుగు పోగొట్టుకున్నా. హోటల్కి పోయి టీ తాగి, వర్షాకాలం మంచి గొడుగు, అది పక్కమడి పెట్టుకున్నా, వెళ్ళిపోయినా, అయిపోయింది, గొడుగు పోయింది అనుకో. ఒక నెలకు పోయి మళ్ళీ అదే హోటల్కి, అయ్యా నేను చాలా దూరం, అది చాలా దూరంలో వేరే చోట ఒక దగ్గర, అక్కడికి చాలా దూరం ఉండవు, 10, 20, 30 కిలోమీటర్లు. ఉట్టుకునే అడిగిన, ఏదో పని ఉండిపోయి అవసరమైనప్పుడు, అయ్యా నేను గొడుగు మర్చిపోయినా, మీకేమైనా దొరికిందనంటే మేము దాచిపెట్టినామని ఇచ్చారు. మంచిదే కదా, సంతోషం కదా అట్లా. కనుక ఈ యొక్క తెలివి తక్కువ వల్ల మరి జ్ఞాపకం పెట్టుకోవచ్చు కదా. నేను కూడా అది వర్షాకాలం గొడుగు అప్పుడు ఆగిపోయింది. పోయినప్పుడు వర్షం పడింది, వేసుకున్నా, వర్షం ఆగిపోయింది, అక్కడే మర్చిపోయిన హోటల్లో ఓ బెంచ్ మీద. కనుక ఇవి అంటే డ్యూ టు
అంటే దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అంటే తెలివి తక్కువ వల్ల, జ్ఞానం లేకపోవటం ద్వారా కొన్నిసార్లు మనం పోగొట్టుకుంటాం. మీరేమైనా పోగొట్టుకున్నారు ఎప్పుడన్నా? నేను ఇంకోటి కూడా చెప్తాను, మీకు టైం లేదులే కానీ పోగొట్టుకున్నాను. ఒకసారి ట్రైన్ ఎక్కుతున్నాను ఫ్యామిలీతోని, నెల్లూరు, ఖమ్మం నుంచి నెల్లూరు ట్రైన్ ఎక్కాం. ట్రైన్ ఎక్కినప్పుడు అప్పుడంతా మాకు వెనక జేబులు ఉంటాయి. దాన్ని తెలుగులో మంచి పదం ఉంటుంది కానీ అనకూడదు, అది వెనక జేబు. అందులో పెట్టుకున్న డబ్బులు ఉన్నాయి ఖర్చు కొరకు. టికెట్ కొనుక్కున్నాను, నా 2 చేతుల్లో బ్యాగులు ఉన్నాయి, ఎక్కాను. కొంత దూరం పోయిన తర్వాత చూస్తే ఆ డబ్బులు లేవు. ఏం చేశారు? కొట్టేశాడు ఎవడు. ట్రైన్ దగ్గర కొట్టేరా? మీకంటే మంచి మంచి బ్యాగులు ఉన్నాయి, బ్యాగులు కూడా పోతాయిలే, బ్యాగుల్లో కూడా కొట్టేస్తా, డౌటే లేదు. కనుక అంటే నాకేం లేదు, మంచిగా దాచిపెట్టుకోవచ్చు కదా, వెనక జేబులో పెట్టుకుంటాడా? చాలా ఈజీ కొట్టేయటానికి. పోయినాయి డబ్బులు. చూస్తే డబ్బులు లేవు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు 3, తినటానికి కూడా బిస్కెట్ ప్యాకెట్ కూడా లేదు. నా పక్క కూర్చున్నాయని అయ్యా. దిగిన తర్వాత సిటీ బస్సు, నెల్లూరు పెద్ద పట్టణం అది. ఆ దిగిన తర్వాత ఇంటికి పోవటానికి కూడా బస్సు ఛార్జీలు లేవు. అప్పుడు ప్రక్కన అనేది సంగతి, డబ్బులు పోయినాయంటే మీకు ఎంత కావాలంటే ఛార్జీలు అయిన కలిపి ఒక 20-25 రూపీస్ ఇవ్వండి అంటే ఆయన ఇచ్చాడు. ఆయన అడ్రస్ తీసుకొని మీకు ఎమ్మో చేస్తానని చెప్పి తీసుకొని ఎట్నో బయటపడ్డాం. అంటే ఏమి లేదు, నాకు తెలివి లేదు, ఏం లేదు, నాలెడ్జ్ లేదు కదా. ఓసారి ఇక్కడే బాలాజీ హాస్పిటల్ దగ్గర బస్ ఎక్కా. అందరు మీకు లాంటి వాళ్ళు ఎక్కారు, మీరు కాదులే, మీకు లాంటి వాళ్ళు ఫుల్ ప్యాక్ అవుతారా అలా. ఈవినింగ్ టికెట్ కొనుక్కోవటానికి వెళ్తున్నా, ఇక్కడికి దూరం పోవాలా ప్రయాణమై ట్రైన్లో, కాలింపాంగ్ అనుకో. అయితే డబ్బులు తీసుకున్నా, నాకు అనుభవం ఉందిగా వెనక పెట్టుకోకూడదని. మాకు దొంగ జేబులు ఉంటాయి తెలుసా మీకు, ప్యాంట్లకి ముందు ఉంటాయి. ఈ జేబుల కంటే పైన ఉంటుంది ఒకటి, చిన్న ఇంతే ఉంటుంది, చాలా కష్టం తీయటం, ఎవడు తీయలేడు. సరే టికెట్ కొనుక్కోవాలని ఇక్కడే, మీరు వచ్చే బస్ స్టాప్ ఇది లేదా రేణు హాస్పిటల్, అక్కడే ఎక్కి ఫుల్ ప్యాక్ అయిపోయారు మనుషులు. తెలివి తక్కువ గురించి చెప్తున్నా, నా గురించి, మీ గురించి కాదు, మీరు మంచివాళ్ళు చాలా. అయితే ఎక్కాను. కొంత దూరం పోయిన తర్వాత ఇక అంత రష్ కదా, నాకేం తెలియలే. పట్టుకోవాలంటే పైన కడ్డీలు ఉంటాయి కదా, ఈ కుడి చేయితోనే ఇట్లా పట్టుకున్నా, ఎడమ చెయ్యం కిందకుంది. కొంత దూరం పోయిన తర్వాత స్టేషన్కి పోయి చూస్తే డబ్బులు లేవు. వాళ్ళు ఎంత తెలివి కల్లోళ్ళంటే, అప్పుడేమో వెనక జేబులు పెట్టుకుంటే పోయింది అని, ఈసారి కేర్ఫుల్గా ఉండాలని ముందు జేబులో పెట్టుకున్నా. దొంగ జేబు అంటారు దాన్ని. అంటే దొంగలకి కొట్టుకోమని కాదు, ఎవరు దొంగలు కూడా తీసుకోలేరని. అప్పుడు ఇట్లా పట్టుకుంటే వాడు ఏం చేసిండు, ఎవడు కట్ చేసిండు దీన్ని. ప్యాంట్ అంతా కట్ అయిపోయింది, ప్యాంట్ అంతా కట్ చేసిండు. ఇక్కడ జేబు వరకు ఉంటుంది కదా, జేబు చిన్న జేబు, ఎంత కట్ట డబ్బులు. కాలింపాంగ్ మీటింగ్స్ పోవాలి, చూస్తే లేదు. ఇంత చేయి పట్టుకున్నాక చక్కగా వాడు, ఇంక వాళ్ళకి చాలా ఈజీ కూడా, అది ఇటే ఉంటుంది కదా కుడి చేయి కింద. కనుక ఏం లేదు, డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఐ లాస్ట్ మెనీ థింగ్స్. కనుక ఇక్కడ చూసినట్టయితే ఈ తప్పిపోయినటువంటి నాణ్యం తను ఎందుకు పోగొట్టుకుంది? డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. పైదేంటి? డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసం లేకపోతే రెండోది. తర్వాత అది దొరికింది, సంతోషపడ్డది. ఆ దినాలంట, ఇది బైబిల్ దినాల్లో యేసుప్రభు చెప్పినటువంటి ఉపమాన దినాలు ఎలాంటివి అంటే, యూదులు వాళ్ళు ఏం చేస్తారంటే, వివాహం అయిన తర్వాత, వివాహం అయ్యేటప్పుడు పురుషుడు స్త్రీకి, కాబోయే భార్యకు 10 నాణ్యాలు కలిగినటువంటి ఆయన దూర్పి ఒక దీని మాదిరి చేస్తాడంట, దండ. మెల్ల వేసుకుంటారు కదా, ఇప్పుడు కొంతమంది వేసుకుంటారు చూడండి. మా ఊరు పక్కనండి లంబడి తండాలు ఉంటాయి. నీకు కోపంగా రావద్దు లంబాడి అన్నందుకు. మీరేమంటారు, ఏదో అంటారు పదం, లంబాడి అనకుండా ఏమంటారు? ఇంకో పదం ఉందిలే,
ఇంకేదో పదం ఉందయ్యా. సరే, వాళ్ళకి చూసారా రూపాయి బిళ్ళలు ఉంటాయి, అవి మామూలు ఈ బిళ్ళలు కావు, వెండి. ఆ రోజులు నేను కూడా చూశాను వెండి బిళ్ళలు, వెండి రూపాయలు ఉన్నప్పుడు. నేను అప్పుడు చిన్నోనే, నాకు అవన్నీ గుర్తు. వెండి నాణ్యాలనే చలామణిలో ఉండేవి. అవి వెండి కాబట్టి వాళ్ళు ఎక్కువ కూడా ఇప్పుడే తెలుసుగా వేసుకుంటారు. మీ వాళ్ళు ఎవరు లేరా? సరే, ఇట్లా ఇవన్నీ కూడా వేస్తాడు. ఆ పెళ్లి కుమారుడు పెళ్లి దినాన ఆ దండని ఇస్తారనమాట, దాన్ని ఆమెకి ఇస్తాడు. ఇప్పుడు ఆ దండ ఏంటంటే ఆ స్త్రీ భార్య చాలా భద్రంగా కాపాడుకుంటుంది. ఎందుకంటే అది ఎవరు గుర్తు? ఎవరు వేసిన గుర్తు? భర్త కదా. అందుకని చాలా రెస్పెక్ట్ ఉంటుంది అన్నమాట, దాన్ని చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే ఏదో ఒక దినాన ఒకటి ఏమైపోయింది, మిస్ అయిపోయింది, ఊడిపోయింది. అందులో నుంచి ఏ రూపాయలు మరి వాడటానో మనకు తెలియదు, కానీ పోయిందట. అది ఒకటి ఊడిపోయింది. ఇప్పుడు దానికి ఆమె ఏమని సమాధానం చెప్పాలా? అయ్యా, ఇది దండ, ఇది ఊడిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఆయన చాలా బాధపడతాడంట భర్త. అలాంటి దినాల అని యూదులు ఆ రీతిగా బాధపడేవారంట భర్త. అందుకని చాలా చాలా జాగ్రత్తగా దాన్ని మెడలో వేసుకున్నా తీసినా భద్రంగా ఉంచుకునేదంట. కనుక ఇప్పుడు ఏమైపోయింది? అది పోయింది. దొరికిందా? దొరికింది. కనుక అది అందుకని ఇక్కడ చూసినట్టయితే తన యొక్క మరి తెలివి తక్కువ ద్వారా దాన్ని పోగొట్టుకున్నది. అయితే మరి దాన్ని తిరిగి దొరికినట్టు ప్రభు ఉపమానం చెప్పాడు. కనుక ఎవరికైతే జ్ఞానం ఉండదో, ఎవరికైతే తెలివి ఉండదో, వాళ్ళకి వాళ్ళు ఎలాంటి వాళ్ళని చెప్పాలంటే బైబిల్ లాంగ్వేజే చూద్దాం. వాళ్ళు ఎవరంటే సోమరోళ్ళు. నేను చెప్పాను కదా, సోమరితనం వల్ల ఏమేం పోతాయి, ఏమేమి జరుగుతాయి అనేది కదా. కనుక సోమరితనము అలవాటైంది. దేనివల్ల? డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఏం అలవాటైంది? సోమరితనం అవుద్ది. అందుకనే తెలివి తక్కువ ఉన్న, నాలెడ్జ్ లేకపోయినా కూడా ఇది. మీరందరూ స్టూడెంట్స్, చదువుతున్నారు చాలామంది. కనుక మీరు బాగా తెలివి ఉన్నటువంటి వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. చదవరు అనుకో, హాస్టల్లోనే ఉంటారు చాలామంది, సరిగా చదవరు అనుకో, వాళ్ళకి ఏమొస్తాయి? తక్కువ మార్కులు వస్తాయి, ఏదో బార్డర్గా వస్తాయి. కొంతమందికి ఏం లాగ్స్ ఉంటాయి? ట్యాన్ లాగ్ కాదు, మ్యాథమెటిక్స్ కాదు, బ్యాక్ లాగ్స్. ట్యాన్ తేటా కాస్ తేటా అంటారు కదా మీరు మ్యాథ్స్లో. కనుక ఆ రీతిగా సోమరితనం ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది? నష్టపోతారు. ఎవరికైతే తెలివిలే తక్కువ ఉంటుందో, నాలెడ్జ్ ఉండదో, మరి జ్ఞాపకశక్తి ఉండదో, వాళ్ళు సోమరులుగా ఉంటారు. అందుకనే మరి ఎంతో నష్టం. అందుకనే మరి టైం లేదు, కానీ సామెతల గ్రంథంలో సొలొమోను రాశాడు ఈ సోమరుల గురించి. మరి మీరు ఒక వచనం మాత్రం చదువుతా, మిగతా ఎన్నో నేను చెప్తా. ప్రావెర్బ్స్ చాప్టర్ 6 వర్స్ 6, 6 నుంచి చదవండి. సామెతలు 6వ అధ్యాయం 6 నుంచి చదవండి అమ్మా. చాలు, ఇప్పుడు మీకు అందరికీ అర్థమైందిగా సోమరికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్. మీరు కూడా ఎక్కువసేపు నిద్రపోవద్దు, 6-7 గంటలు చాలు, 10 గంటలు పోవద్దు, చదువుకోవాలి. తెల్లవారుజామున చాలా ఫ్రెష్గా ఉంటుంది. దేవుని ప్రార్థన చేసుకొని, మోకాల్లోని ప్రార్థన చేసుకొని, దేవుని వాక్యం చదువుకొని
మీరు చదువు పాఠాలు మొదలు పెడితే బాగా జ్ఞాపకం ఉంటాయి. ఎన్నో తెల్లవారుజామున చాలా ఫ్రెష్ ఉంటుంది మైండ్. తర్వాత అవసరాన్ని బట్టి కూడా కొంతమంది 11-12 దాకా చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీ పెద్ద పెద్ద చదువులు కాబట్టి అన్ని గంటల దాకా చదవకపోతే కష్టం, మార్కులు రావు కదా. ఇక్కడ చూసినట్టయితే సోమరివాణి గురించి ఇదే సామెతల గ్రంథంలో 10 సార్లు ఉంది. మనం కొన్నే చూసుకున్నాం. తర్వాత 10:26 సామెతల అధ్యాయమే, 12:24, 13:4, 19:15, 20 అధ్యాయం 4 వచనం, తర్వాత 21:25, 22 అధ్యాయం 13 వచనం, 24 అధ్యాయం 30 వచనం, 26 అధ్యాయం 15 వచనం. ఇవన్నీ 10 ఉంటాయి సోమరివాణి గురించి. మీరు చదువుకోవచ్చు. ఇక మీకున్న సోమరితనం అంతా పోద్ది. ఎప్పుడైతే నాకు డబ్బులు పోయినాయి అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. ఇంతవరకు పోలే, ఏం నష్టపోలే. ఎందుకు? కనుక ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క తప్పినటువంటి గొర్రె మనకు ఏం చూస్తుందంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇది తప్పినటువంటి నాణ్యం గురు. మూడోదిగా తప్పిపోయిన కుమారుడు. తప్పిన కుమారుడికి మనం ఏమని టైటిల్ ఇవ్వచ్చు అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఒబీడియన్స్. విధేయత. విధేయత లేదు. ఎవరితో విధేయత లేదు? తండ్రి మాట విన్నాడా? వినలే. విన్నాడా? మీరు వింటారా తండ్రి మాట? తల్లిదండ్రుల మాట వింటారు? వింటారు, మంచోళ్ళే. ఎవరైనా విననాళ్ళు ఉంటే జాగ్రత్తగా చూసుకోండి, దీని గురించి నేర్చుకోండి. కనుక తల్లిదండ్రులు మరి ఏం మన టైటిల్ ఇవ్వచ్చు అంటే తప్పైన కుమారుడు గురించి డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఒబీడియన్స్. కనుక మరి ఇక్కడ చూసినట్టయితే ఆ యొక్క తండ్రి మరి మాట వినకపోవటం ద్వారా ఎంతో నష్టపోయాడు. ఎంత నష్టపోయాడంటే ఆస్తిపాస్తులన్నీ అయిపోయినాయి, చెడు అలవాట్లన్నీ అందులో రాయబడి ఉంది కదండి. చూడండి 15వ అధ్యాయం 4వ వచనం 12వ వచనం. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడుగు. అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంలో ప్రయాణమై పోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసను. అంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరను. అతడు పందుల మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఏం గతి పట్టింది చూడండి. ఏం లేదండి, విధేయత లేదు. ఎవరి మాట వినలే, తండ్రి మాట వినలే. తల్లి కూడా చెప్పుంటుంది, చెప్పదా తల్లి? తండ్రి మాట వినకపోతే తల్లి చెప్పుద్దా చెప్పదా? కొంతమంది ప్రాబ్లం ఏంటంటే ఒకళ్ళ మాటే అంటారు, తండ్రి మాట వినకపోతే తల్లి మాట వినరు, తల్లి మాట వినకపోతే తండ్రి మాట అంటారు. ఇద్దరి మాట వినాలి కదా, ఇద్దరి మాట వినాలి. కనుక చెప్పుంటారు అతనికి. అయితే అక్కడ చూసినట్టయితే ఎంత నష్టపోయాడు. చివరికి ఏం దొరికింది? పందులు మేపు పొట్టు దొరికింది. పందులు మేపే పొట్టు. కనుక ఇక్కడ చూసినట్టయితే మరి పందుల మేపు తొట్టి ఇదే పొట్టు ఏం సూచిస్తూ ఉందంటే ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క దురలవాట్లు, ఈ లోక సంబంధమైనటువంటి లోకస్తులు కలిగినటువంటి అలవాట్లు, వాళ్ళ యొక్క పద్ధతులు, ఇవన్నీ ఏంటి దేనితో సమానం అంటే పొట్టుతో సమానం. కనుక ఆ పొట్టుది కూడా తను ఆకలి తీర్చలేకపోయింది. అయితే చివరకు తాను బుద్ధి తెచ్చుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక మీరు యవనస్తులు కనుక మొట్టమొదటిది ఏంటంటే దేవుని మాట వినాలి. దేవుని తర్వాతనే తల్లిదండ్రులు, తర్వాత తల్లిదండ్రుల మాట వినాలి. మిమ్మల్ని ఎంత ఖర్చు పెట్టి బీటెక్ చదివిస్తున్నారు, ఎంత ఖర్చు పెట్టి మిమ్మల్ని డిగ్రీ చదివిస్తున్నారు,
మిమ్మల్ని ఎంత ఖర్చు పెట్టి తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా, కొంతమంది కూలి పని చేసుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తర్వాత ఎంతో వాళ్ళు ప్రయాసపడి ఇది చేస్తున్నారు. అయితే వాళ్ళు చెప్పినట్టు చేయాలి. ఏం చెప్తారు? ఒకటే మాట చెప్తారు, అమ్మ అయ్యా బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోండి, అన్ని సెమిస్టర్లో కూడా మంచి మార్కులు రావాలని చెప్తారు. వాళ్ళకి సెమిస్టర్ అంటే తెలియదులే. కనుక అది వినాలి. తల్లిదండ్రులన్నీ కూడా, ఏ తల్లిదండ్రులు కూడా చెడ్డ మాటలు చెప్పరు, చెడ్డ ప్రవర్తనకు చేయమని చెప్పరు, ఎవరు కూడా చెప్పరు. చెప్పేవాళ్ళు ఉంటారు, స్నేహితులు ఉంటారు, చెడ్డ స్నేహితులు చెప్తారు. ఇతను ఏం చేశారు? డబ్బున్నంతకాలం స్నేహితులు ఉన్నారు. దుర్వ్యాపారం అంటే అన్ని రకాలంటే పాపానికి లోబడిపోయాడు, బానిస అయిపోయాడు, భోజనం కూడా లేదు. అలాంటి స్థితికి వచ్చింది. అంటే ఇంత గతికి రావటం కారణం ఏంటి? డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఒబీడియన్స్ కదండి. తర్వాత బుద్ధి వచ్చింది, దేవుడు తండ్రి దగ్గర చేరాడు, ఎంత నష్టపోయాడో అదంతా కూడా సమకూర్చాడు తండ్రి. అట్లాగే యవనస్తులు ఏంటంటే మీ విషయంలో కూడా కొన్నిసార్లు తప్పిపోయే పరిస్థితులు ఏర్పడతాయి, ఉంటాయి. అట్లా లోపడతాం, బానిసలైపోతారు, తప్పించుకోలేని పరిస్థితి. కనుక అలాంటి పరిస్థితిలో మరి దేవుడు విడిచిపెట్టాడు. కొన్ని శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. వస్తే రావా? చెప్పండి, వస్తే రావా? వస్తాయి. రాలేదా మీకేం పరీక్షలు? వచ్చుంటాయి కదా. కనుక మరి ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వస్తామో, దేవుని పశ్చాత్తాపడతామో, దేవుడు ఆ విధేయత నేర్పిస్తాడు. ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తారో తల్లిదండ్రులకు కూడా లోబడతారు. అంతేకాదు, చర్చికి వచ్చినప్పుడు కూడా ఆయా పనులు చేస్తుంటారు. చర్చికి వచ్చినప్పుడు కూడా మరి ఆ పాస్టర్ అంకులో, దేవుని సేవకులు, దైవదాసులు చెప్పినట్టు కూడా వింటారు, లేకుంటే వినరు కదండి. కనుక ఆ రీతిగా దేవుడు మరి యొక్క తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఇది. కనుక ఏ విషయాలన్నా మరి మనం తప్పిపోయి ఉంటే తప్పిపోయిన కుమారుడు వలె, ప్రాడిగల్ సన్ అంటారు ఇంగ్లీష్లో. కనుక మరి ప్రభువుని వేడుకుంటే ప్రభు సహాయపడతారు. కనుక ఈ 3 విషయాలు కూడా ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. ఈ 3 ఉపమానాల్లో ఏం కలిగి ఉండాలా, ఏం కలిగి ఉండకూడదు? దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. కనుక దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలా. కనుక దేవునికి విధేయత చూపించాలా. కనుక అందుకనే ఈ 3 ఉపమానంలో కూడా ఈ తప్పిపోయిన గొర్రెల గురించి డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫెలోషిప్, రెండవది తప్పిపోయిన నాణ్యాన్ని గురించి డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, మూడవది డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఒబీడియన్స్. ఈ 3 నేర్చుకోగలిగితే మీరు మంచి బిలీవర్స్గా దేవుడు ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని. మీకు మంచి మార్క్స్ వస్తాయి. మరి ఇంటర్వ్యూకి పోతే సెలెక్ట్ అవుతారు. అదేమో నేనేదో మిమ్మల్ని మభ్యపెట్టి చెప్పట్లేదు, దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. కనుక ప్రభు ఆ రీతిగా మరి సహాయపడతారన్నమాట. సరే, దేవుడు ఈ 3 విషయాల్లో మిమ్మల్ని ఆత్మీయంగా ఎదిగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఇంకా టైం అయిపోయింది, 10 నిమిషాలు టైం ఉంది. మరి ఏం చెప్తానో తెలియదు, కానీ కొంచెం ఓపికగా ఉంటే మరి మీ టైంలోనే నేను క్లోజ్ చేస్తానండి. తర్వాత నా టెస్ట్ మనీ కూడా చెప్పాను. ఇది అనవసరంగా అనౌన్స్ చేశాడు, నాకు అసలు ఆ ఉద్దేశం కూడా లేదు, ఏదో దీంతో సర్దుకుందాం అనుకున్నా. టెస్ట్ మనీ అనేసరికి వీళ్ళు కూడా వచ్చారు. ఏందో విందామని, ఏమీ లేదు, నాకేం సాక్ష్యమే లేదు, పెద్ద ఏమీ లేదు, మీరు ఊహించినట్టేమి లేదు. మీరు అనవసరం కూర్చున్నారు ఇక్కడ, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు కాదు, వీళ్ళ కొత్తగానే ఉంటుందిలే. ఇన్నేళ్ళని చూస్తున్నారుగా నన్ను, ఓ ఇంతేనా అనుకుంటా, అంతే. కానీ మీకు కొత్తే కదండి. కనుక ఇక్కడ చూసిన క్లుప్తంగా చెప్తాను నేను, ఒక 5 నిమిషాల్లో, లేకుంటే 10 మినిట్స్. ఇంకా మిగతా 10 నిమిషాలు మనం 5 క్వశ్చన్స్ అని చెప్పాను ముగించుకుంటారు. సరే, మాది ఏంటంటే సొంత ఊరు సింగభూపాలెం అని ఖమ్మం డిస్టిక్ మాది.
ఇప్పుడు కొత్తగూడెం జిల్లా అయింది. ఈ స్టేట్ బైఫర్గేట్ అయిన తర్వాత కొత్తగూడెం కూడా తాలూకా కోల్ మైన్స్ ఉంటాయి. వీళ్ళది మా ఊరే, ఆ అమ్మాయిది కొత్తగూడెమే. కనుక ఇక్కడ చూస్తే సింగపుపాలెం అని ఒక విలేజ్, అక్కడ మరి నేను జన్మించాను. జూలై 3వ తారీఖు 1947లో నా డేట్ ఆఫ్ బర్త్ 3/7/1947. లెక్కేస్తున్నారా? వేసుంటారులే మీరు, మ్యాథ్స్ కదా అన్నీ టెక్నికల్ మీరంతా. చెప్పండి ఎన్నేళ్ళు? 79 ఈజ్ రన్నింగ్. అర్థమైందా? అది నా డేట్ ఆఫ్ బర్త్. అయితే మేము మా చిన్నప్పటి నుంచి మా తాతలు యేసుప్రభుని నమ్మలేదు, కానీ విగ్రహారాధికులుగా ఉండేవాళ్ళు. మా నాన్న నుంచి మాత్రం సిఎస్ఐ చర్చ్కి వెళ్ళేవాళ్ళు. మా ఊరు పెద్ద ఊరు, పల్లెటూరు అయినా కూడా కొంచెం ఈ పెద్ద ఊరు. వాళ్ళ తాతగారు ఊరు అదే, మా ఊరు అంతా కూడా. కనుక అట్లా సిఎస్ఐ చర్చ్కి వెళ్ళేవాళ్ళం. అయితే అట్లాగే వెళ్తున్న సమయంలో మరి వెళ్ళేవాళ్ళు మా తల్లిదండ్రులు. మేము ఇప్పుడు మేము నలుగురం బ్రదర్స్, సిస్టర్స్ లేరు నాకు. తర్వాత మా తల్లిదండ్రులు 1957లో రక్షణ పొందారు, మారుమనసు పొందారు. అప్పుడు సిఎస్ఐ డినామినేషన్ నుంచి హెబ్రోన్ సావాసం వచ్చాం. సిడి బెంజమిన్ గారని మా ఊర్లో సువార్త ప్రకటించినప్పుడు మా తల్లిదండ్రులు 1957లో మారుమనసు పొందారు. ఎన్ని సంవత్సరాల క్రితం? ఇందాక 69 అని చెప్పారు. 79, 89, 89 ఏం లెక్కలు చెప్తారు? 69, 57 అంటే అప్పుడు రక్షణ పొందారు మా తల్లిదండ్రులు. సరే, ఆ రీతిగా మా తల్లిదండ్రులు రక్షణ పొందిన తర్వాత మేము సిఎస్ఐ డినామినేషన్ కాబట్టి 1957లో మా తల్లిదండ్రులు రక్షణ పొందిన తర్వాత సిఎస్ఐ ఆ మిషన్ డినామినేషన్ నుండి వెలివేశారు. మా చర్చికి రావద్దు, మీరెవరంటే మారుమనసు పొందిన వాళ్ళు, మీదంట మారుమనసు అంట, మీ గ్రూప్ వేరు, మీరు వేరు అని ఆ చర్చికి రాకుండా వెలివేశారన్నమాట. అప్పుడు మాకు సువార్త చెప్పినటువంటి ఆ యొక్క బెంజమిన్ గారు, ఆయన చీఫ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కోల్ మైన్స్, ఆయన ఏం చేశారంటే మా ఇంట్లోనే కొద్దిమంది రక్షణ పొందితే వీళ్ళ తాతగారు, వీళ్ళ నాన్న తాతగారు, ఇంకొక తాత కూడా ఉండే ఆయన తండ్రి, వీళ్ళ తాతగారు, మా నాన్న, వీళ్ళంతా కూడా ఒక ఊరిలో కనుక రక్షణ పొంది ఆ రీతిగా మా ఇంట్లోనే గ్యాదర్ అయ్యేవాళ్ళు. మాదేం పెద్ద ఇల్లేం కాదు, ఉట్టి మట్టి గోడలు, గడ్డి గుడిసె. గడ్డి అంటే మా ఊర్లో కొండలు గుట్టలు ఉంటాయి, చాలా పెద్ద గడ్డి దొరుకుద్ది, మంచిగానే ఉంటాయి ఇండ్లు. 4 దూలాలు వేసుకుంటారు, మంచిగానే కట్టుకుంటారు. గోడలేమో మట్టి, పైన కప్పంతా కూడా గడ్డి, చాలా ఇండ్లు ఉంటాయి, మరి బాగానే ఉంటాయి. అవి మాకు అందుబాటులో ఉంటుంది కాబట్టి అలాంటి ఇల్లు మాది. ఒక పల్లెటూరు. ఆ రీతిగా మరి మేము హాస్టల్లో చదివేవాళ్ళం. మా రక్షణ పొందకముందు మిషన్ బోర్డింగ్లో చదివేవాళ్ళం, మా అన్నయ్య, నేను. మా తమ్ముళ్ళు చిన్నోళ్ళు, చాలా స్కూల్ గోయింగ్ కాదు వాళ్ళు. నేను 4th క్లాస్ చదువుతున్నా, మా అన్నయ్య 6th క్లాస్ చదువుతున్నాడు. అప్పుడు ఏం చేశారంటే, కొత్తగూడెం సిటీ అది, అందులో చదివేవాళ్ళం. ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళేశారో మమ్మల్ని కూడా హాస్టల్ నుంచి కూడా తీసిపడేశారు. మీరు చదవకూడదు, మీకు హాస్టల్లో సీట్ ఇవ్వమని మా అన్నయ్య నన్ను కూడా వాళ్ళ హాస్టల్లో నుంచి తీసేశారు. క్రిస్టియన్ బోర్డింగ్ అని బాగుంటుంది చాలా. సరే, అక్కడ నుంచి తర్వాత మేము, మా అన్నయ్య, నేను కూడా మరి గవర్నమెంట్ హాస్టల్లో జాయిన్ కావాల్సి వచ్చింది. అప్పుడు ఎట్లా ఉండేదంటే, మా ఊరు అంత పెద్ద ఊరైనా 4th క్లాస్ వరకే ఉండేది. 8th క్లాస్ వరకు ఒక 5-6 కిలోమీటర్లు పోతే 8th క్లాస్ వరకు స్కూల్ ఉంది. అయితే నేను అక్కడి నుంచి మరి రోజు అప్ అండ్ డౌన్ 10 కిలోమీటర్స్ నడిచి వెళ్ళి చదువుకున్నాను. అంటే 6th అండ్ 7th. 8th క్లాస్కి అక్కడ హై స్కూల్ లేదుగా, ఈ ఏనుకూరు అని ఒక ప్లేస్ ఉంది. మరి ఉన్నారు మనోడు, మా ఊరి పక్కన చెయ్యొత్తుండు ప్రొఫెసర్ గారు. కనుక ఏనుకూరు అని వాళ్ళ ఊరి పక్కనే హై స్కూల్ ఉంటే అక్కడ జాయిన్ అయ్యాను. అప్పుడు ఎట్లా అంటే హాస్టల్స్ ఏ క్యాస్ట్ అయినా కూడా
గవర్నమెంట్ హాస్టల్లో జాయిన్ కావచ్చు. వాళ్ళు ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ, ఎనీ క్యాస్ట్, అంటే చదువుకున్న వాళ్ళు లేక అప్పుడు అట్లా పర్మిషన్ ఉండేది. అట్లా మాకు అనుకూలంగా లేక ఆ రీతిగా నేను హాస్టల్లో చదువుతూ వచ్చా. అట్లా నేను 11th క్లాస్ వరకు, హెచ్ఎస్సి అంటారు దాన్ని, ఆంధ్రాలో ఎస్ఎస్ఎల్సి. అప్పుడు ఇంటర్మీడియట్ లేదు. 11th క్లాస్ తర్వాత 12th క్లాస్ ఉండేది మల్టీపర్పస్ అని, లేకుంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని పియూసి 1 year కోర్స్ ఉండేది, ఇంగ్లీష్ మీడియం. కనుక అట్లా ఉండేది. నేను తర్వాత 11th క్లాస్ వరకు కూడా మరి అక్కడ నేను పాస్ అయిన తర్వాత మరి పియూసి తోటని తిరిగి కొత్తగూడెం సిటీ అది అక్కడ జాయిన్ అయ్యాను. తర్వాత అప్పటి వరకు కూడా నాకు రక్షణ లేదు. మా తల్లిదండ్రులు నా చిన్నప్పుడే రక్షణ పొందారు. అయితే దేవుని మందిరానికి రావటం, పోవటం, అట్లా ఉండటం అన్నీ బాగానే ఉన్నాయి. మందిరం లేదని పని ఉంటే చేయటం, అట్లనే మీరు కూడా కొంతమంది చేస్తుంటారు కదా. మీరు నీళ్ళు పోస్తుంటారు కదా. రాజు బ్రదర్ కొడుకు చిన్నోడు రా, నీ మాదిరి చేసేవాడిని నేను. ఇట్లనే వీళ్ళు చిన్న చిన్న పనులు చేసి, అయినా కూడా నేను పీయూసీ చదివేంత వరకు కూడా మరి నాకు కాలేజీ చదువు అయిపోయిన వరకు కూడా రక్షణ తీర్మానం లేదు. తర్వాత నేను ఎప్పుడైతే హై స్కూల్ పల్లెటూరు కదా, పియూసీ అది కొత్తగూడెం సిటీ బస్సులు కూడా ఉంటాయి. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఎలాంటి వాతావరణం అంటే, ఒక పల్లెటూరు నుంచి హై స్కూల్ వచ్చిన తర్వాత సిటీలో పోయిన తర్వాత అంత మారిపోద్ది. వాళ్ళు బిలీవర్స్ పిల్లలైనా ఏ పిల్లలైనా ఏదైనా కూడా కొంత మార్పు ఉంటుంది దేంట్లో, ప్రవర్తనలో. అక్కడ ఏం అందుబాటులో ఉంటాయి, సినిమా హాళ్ళు ఉంటాయి, అన్నీ కూడా వేరే యవనస్తులకు మరి చెడిపోవటానికి అవకాశం పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. కనుక అప్పటి వరకు కూడా నేను మరి రక్షణ తీర్మానం చేసుకోలే. అయితే నేను పీయూసీ చదివేటప్పుడు సెలవులకు మా ఇంటికి పోయేవాడిని. సెలవులకు మా ఇంటికి పోయినప్పుడు అప్పుడు రక్షణ లేదు కాబట్టి చెడు పుస్తకాలు కూడా చదివేవాడిని. అప్పుడు నావెల్స్ అని ఉండేవి, నవల్లో అవన్నీ చదివేవాడిని. ఎందుకంటే అప్పుడు మొదలైంది, రక్షణ లేదు కాబట్టి ఒకటోటి అలవాటు అవుతుంటుంది. ఎప్పుడు సినిమాలు చూడటం ఎరగను నేను. మా తల్లిదండ్రులు ఎబ్రోన్ ఫెలోషిప్లో మేము పెరిగాం కాబట్టి కొత్తగూడెం పోతే అన్ని సినిమాలే ఉన్నాయమ్మా. ఎన్ని ఉన్నాయి మీరు చూడలేదులే, కానీ లెక్క తెలుస్తుందిలే. కొత్తగూడెం 2-3 ఉన్నాయి, మీరు రామారావులో 2-3 ఉన్నాయి. ఇప్పుడు పెరిగాయి కదా, ఉన్నాయి. అప్పుడున్నప్పుడు కూడా ఉండేది. అప్పుడు నేను ఎవరికి తెలవకుండా కాలేజీ కొట్టి సినిమాకి పోయేవాడిని పీయూసీ చదివేటప్పుడు. ఎందుకంటే ఎవరు చూడరు కదా అక్కడ, ఎవరు అప్పుడు చూసేళ్ళు కాదు. సినిమాలు పోయాను. ఇక సినిమాలు చూస్తే ఎట్లుంటుంది ఆ రోజుల్లో, ఎంతో వింతగా ఉండేది. అప్పుడంతా కలర్ కాదు, బ్లాక్ అండ్ వైటే. ఆయన కూడా బొమ్మలు ఎగురుతుంటే ఓ ఆనందం, పరమానందం. ఎట్టు చూడండి ఎంత ఏమైపోయింది ఇప్పుడు పరిస్థితి. రక్షణ లేదు కాబట్టి ఒకటొకటి ప్రవేశించా. సరే, ఆ రీతిగా చదువు అయిపోయింది. నేను అనుకున్నాను బాగా చదువుకోవాలి, డాక్టర్ని కావాలని బైపీసీ తీసుకున్నా, పెద్ద చదువుకునే వాడిలాగా. బైపీసీ తీసుకుంటే ఏం కావచ్చు, దర్శన కావాలా లేకుంటే డాక్టర్ని కావాలా కదా. అది తీసుకుంటే పీయూసీ అయిపోయిన తర్వాత అది పోయింది, అన్నీ పోయినాయి. తర్వాత నాకు ఆ దినాలలో 11th క్లాస్ హెచ్ఎస్సి మీద గవర్నమెంట్ పోస్టులు వచ్చాయి, జాబులు దొరికాయి. ఇంకా అన్నీ పోయినాయి. పీయూసీతోనే క్లోజ్ చదువు అయిపోయిన తర్వాత ఏం చేశానంటే, ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందనమాట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా వచ్చిందనమాట, నాగార్జున సాగర్ ప్రాజెక్టు. అందులో నేను ఉద్యోగం జాయిన్ అయ్యాను. ఇంకా నాకు అయిపోయిన తర్వాత రక్షణ తీర్మానం లేదు కదా. దాని తర్వాత ఎప్పుడైతే ఇట్లా నష్టపోయానో, అప్పుడు నష్టపోయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. తల్లిదండ్రులు ఏమో విశ్వాసులు, నీవేమో ఇది నీ పరిస్థితి అని దేవుడు ఒకరోజు నాతో మాట్లాడాడు. అప్పుడు నేను తీర్మానం చేసుకున్నా. ఒక మీటింగ్కి వెళ్ళాను. మన హైదరాబాద్ నుంచి బక్సింగ్ గారితో ఉండే సేవకులు వచ్చారు. అప్పుడు దేవుని వాక్యమని రక్షణ తీర్మానం చేసుకున్నా. ఎప్పుడో తెలుసా, 2 April 1968.
68లో నేను రక్షణ పొందాను. పొందిన తర్వాత మరి అప్పుడు ఉద్యోగం లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత నేను ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాను కానీ ఆ సంగతే మర్చిపోయినా. డబ్బు అని ఉండాలి, రికమెండేషన్ ఉండాలి, అప్పుడు కూడా ఉన్నాయి అలాంటివి కూడా. సరే, నేను రక్షణ పొందాను కదా, ప్రార్థన చేసుకున్నా. గుర్తుపెట్టుకోండి, 2 ఏప్రిల్ 1968 ఆ సంవత్సరం అంతా ప్రార్థన చేసుకుంటూ వచ్చిన. ఆ కేటీపీఎస్ అన్నది పాల్వంచలో ఏదో లేబర్ పని చేసుకుంటూ వచ్చా. పిఎస్సి చదివేటప్పుడేమో ఇట్లుండేది కాలరు, ఇన్షర్టు, పెద్ద పోజు. ఇప్పుడు ఆ ఇన్షర్ట్ కూడా బీకేసిన, ఏమీ లేదు, అంత నిరాశ. ఏం చేయాలి మరి? ఏదో భవిష్యత్తు కొరకు నేర్చుకోవాలి, బతకాలి కదా. నాతో చదివినట్టు నాకు 2 ఫ్రెండ్స్. నేను హై స్కూల్లో బాగా చదివేవాడిని, క్లాసులో సెకండ్ వచ్చేవాడిని, నా ఫ్రెండ్ ఫస్ట్ వచ్చేవాడు. అతనికేమో ఇంజనీరింగ్ సీట్ ఇక్కడ వచ్చింది, మెకానికల్ ఇంజనీర్గా. ఇంకొక ఫ్రెండ్ ఏమో డాక్టర్ కోటేశ్వరరావు అని, మనుగూరులో డాక్టర్. ఇప్పుడు వాళ్ళు హిందువులే ఇద్దరు, కనుక ఆయన ఎంబీబీఎస్ వచ్చింది. నాకేం దొరికింది? ఏమిలే. ముగ్గురం థిక్కెస్ట్ ఫ్రెండ్స్ మేము చదువుకుంటాం. సరే, అది వదిలేండి. కనుక ఆ రీతిగా నేను 68లో రక్షణ పొందాను. ప్రార్థన చేసుకుని, ప్రభువా నా పరిస్థితి ఏంటి? నేను రక్షణ పొందాను, ఏదన్నా ఒక ఉద్యోగం, కనీసం అటెండర్ ఉద్యోగం అన్నా, చిన్న ఉద్యోగం చాలు అని నేను ప్రార్థన చేసుకున్న లేబర్ పనే చేస్తున్నా అక్కడ. కేటీపీఎస్ పెద్దది, ఇప్పుడు అన్ని పవర్ హౌస్లు ఉంటాయి, చాలా స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ పవర్ హౌస్, ఫస్ట్ కన్స్ట్రక్షన్ పవర్ హౌస్లో నేను ఒక లేబర్ ఆఫీసులో పనిచేశాను. ముందు లేబర్గా చేశాను, తర్వాత లేబర్ ఆఫీసులో క్లర్క్గా జాయిన్ అయ్యాను. సరే, అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాను కానీ మర్చిపోయాను ఆ సంగతి. కరెక్ట్గా ఏప్రిల్ 1969లో నాకు ఒక ఆర్డర్ వచ్చింది. అంతకుముందు ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళినా మర్చిపోయాను. ఏమొచ్చిందంటే, యు హావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ క్లర్క్ ఇన్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అని వచ్చింది. కరెక్ట్గా ఏప్రిల్లోనే, కరెక్ట్గా 1 ఇయర్ అన్నమాట. నేను 5వ తారీఖు జాయిన్ అయ్యాను ఆర్డర్స్ తీసుకుని. 1 ఇయర్కి దేవుడు ఏం చేశాడు? రక్షణ పొందితే ఉద్యోగం ఇచ్చాడు. ఏం ఉద్యోగం? గవర్నమెంట్ జాబ్, అది క్లర్క్ జాబ్ అన్నమాట. క్లర్క్ అంటే పర్వాలేదా? అటెండర్ కంటే నయమే కదా. కనుక ఆ రోజుల్లో 5th ఏప్రిల్ 1969లో కరెక్ట్గా 1 ఇయర్ అన్నమాట. అది ఎవరు సాయం చేశారండి? నా భవిష్యత్తు కొరకు దేవుడే కదా. అట్లా జాయిన్ అయిన తర్వాత మరి దాని తర్వాత మదిరలో పోస్టింగ్ ఇచ్చారు. ఖమ్మం డిస్టిక్ మదిర అని ఉంది. అప్పుడు నేను రక్షణ పొందినప్పుడు 21 సంవత్సరం నా వయస్సు. 68 కదా, 47 నా డేట్ ఆఫ్ బర్త్. 68లో రక్షణ అంటే 21 ఇయర్స్. 69 రక్షణ మరి జాబ్ వచ్చింది కదా, అప్పుడు నా వయసు ఎంత? 22 కదా, 22 సంవత్సరాలు. ఆ రీతిగా దేవుడు సాయం చేశాడు, మదర్లో పోస్టింగ్ ఇచ్చాడు. అయితే నేను రక్షణ పొంది 1 ఇయర్ అయింది కదా, మరి ఎక్కడికి చర్చికి పోవాలా? మదర్లో హెబ్రోను సహవాసం లేదు. మరి వేరే చర్చికి అసలే సిఎస్ఐ వదిలేసాం, అటు పోం కూడా. కనుక మరి ఎక్కడికి పోవాలంటే ఎక్కడా లేదు, అక్కడ హెబ్రోను సహవాసం లేదు. ఒక బాప్టిస్ట్ చర్చ్ ఉంది, సరే చూద్దాం లేని 1-2 సార్లు వెళ్ళా. ఇంకేంటే పెద్ద నాకేం సాటిస్ఫాక్షన్ అనిపించలే. నేను రక్షణ పొందిన తర్వాత నుంచి మా ఊర్లోనే నిలబడి ఏదో వాక్యం చెప్పేవాడిని. నాకు అనుభవం లేదు, ఏం లేదు, కానీ వాళ్ళు పల్లెటూర్లు కదా, ఏది చెప్పినా తల ఊపుతారు. చెడు చెప్పము, ఏదో అంత మనకు వాక్యం చెప్పేంత ఇది కూడా ఉండదు కదా. కృపబా, వింటున్నావా, నిద్రపోతున్నావా? తలంచుకున్నావు బాగా. ఏమనుకోకలే, నువ్వు మాకు దోస్తు, నా దగ్గరే ఉండేవాడు. పెళ్ళైన దాకా 9 ఏళ్ళు నాతోనే ఉన్నాడు. ఇక పెళ్ళై మొన్న నుంచే నేను పండుకునే గదిలో నుంచి మంచం ఖాళీగా ఉంది అది ఆయన. అందుకనే నేను ఒకసారి గద్దెస్తా చెప్తా. మనోడు క్లోజ్ కాబట్టి అడిగా, ఏనో నాన్న తల దించుకోబాకు, మీరు కొన్ని నిర్ణయాలే ఇందులో, కానీ ఇంత క్లియర్గా ఎవరికి చెప్పలే ఎప్పుడు.
తర్వాత మదర్లో ఎటు పోవాలని ఆలోచిస్తే అనుకోకుండా ఖమ్మం నుంచి ఒక హ్యాండిక్యాప్ దైవ సేవకుడిని నా దగ్గర పంపించారు. సత్యనాథం గారని, డిగ్రీ కాలేజీ లెక్చరర్. ఆయన పంపిస్తే ఆయన కాలు చేయి అవిటి, నడవలేడు, కానీ మంచి టాలెంటెడ్. నా దగ్గర పంపించాడు. ఒక బ్యాచిలర్ ఉన్నాడు, పెళ్ళి కాలేదు, ఆయన దగ్గరికి వెళ్ళని పంపించాడు. ఆయన మంచిగా వాక్యం చెప్పగలడు, జోసఫ్ ఆయన పేరు. సరే మేమిద్దరం కలిసి, నాకు డొక్కు సైకిల్ ఉండేది, ఆ పెయింట్ కూడా ఉండదు దానికి, అంత రస్టే ఉండేది. అలాంటి సైకిల్ నాకు ఉండేది పెళ్ళి కాకముందు. దాంతోనే ఇద్దరం కలిసి ఆయన వెనక ఎక్కించుకొని వెనక రోజు ఒక ఊరు పోయేవాళ్ళం. నేను 5 గంటలకు ఆఫీస్ నుంచి వచ్చి అన్ని చుట్టుపక్కల కొన్ని నెలలు అయ్యేసరికి 5-6 విలేజెస్ మధ్య చుట్టూ మేము 5 గంటలకు పోయి రాత్రి 10-11కి వచ్చేవాళ్ళం తిరిగి. ఆ రీతిగా 1 సంవత్సరం అయిన తర్వాత కొద్దిమంది రావటం మొదలుపెట్టారు. 1970లో మ్యారేజ్ అయింది కనుక అప్పుడు మరి ఆయనకి నేనే వండి పెట్టేవాడిని సేవకుడికి. మేమిద్దరం కలిసి మరి నాకు కలిసి సేవ చేసేవాళ్ళం, ఆ బ్రదర్ నేను కలిసి సేవకుడు. ఆ రీతిగా దేవుడు మన 4 years అక్కడ మదర్లో పనిచేశాను. సంఘము ఏర్పడింది. నాకు అనుభవం ఎక్కువ లేకపోయినా కూడా దేవుడు సహాయపడ్డాడు. 1970లో మ్యారేజీ, 72లో ఆనోకు పుట్టాడు మధుర గవర్నమెంట్ హాస్పిటల్లో. సరే ఆయన చిన్నవాడు, 2 నెలల వయసులో నాకు మిర్యాలగూడ నల్గొండ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ పోయిన తర్వాత మందిరం ఉంది. మరి ఇక్కడ 4 సంవత్సరాలు నేనే చూసుకునేవాడిని. ఆ సేవకుడు కలిసి సంఘం ఏర్పడింది ఆ రీతిగా. అప్పుడు నాకు 1969లో సంఘం ఏర్పడినప్పుడు నా జీతం ఎంత అంటే 90 రూపాయలు, 80 రూపీస్ బేసిక్ పే. బేసిక్ పే అంటారుగా, ప్రతి ఒక్కరికి బేసిక్ ఉంటుంది, అలవెన్సెస్ ఉంటాయి. 90 రూపాయలు బేసిక్, 10 రూపాయలు అలవెన్సెస్, ఇంటద్ది అలవెన్స్ అవి ఇవి ఉంటాయి, హెచ్ఆర్ఏ అని. 90 రూపాయలు. అయితే మేము అక్కడ ఆరంభం చేసినప్పుడు మేము ఒక బ్రాహ్మిన్స్ ఇల్లు తీసుకున్నాం. పెంకుటిల్లు, పాత ఇల్లు, ఎవరు కూడా కిరాయికి వచ్చేవాళ్ళు కదంట. దాన్ని బూత్ బంగ్లా అనేవాళ్ళంట, దయ్యాలు ఉంటాయని. అయితే మాకు పనికొచ్చింది అది, దేవుని ఆరాధన చేసుకోవటానికి. ఒక దానికి మేదర్ తటికలు కట్టి ఎంత పెద్ద వరండా ఉండి అట్లా 4 సంవత్సరాల్లో సంఘం ఏర్పడింది. దేవుని సేవకుడైన చానాళ్ళు చేశారు. మరి తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆయన సేవ చేశాడు. ఇప్పుడు 56-57 ఏండ్లు అయిపోయి ఉండొచ్చు, 69 అంటే. మరి ఇప్పుడు పెద్ద సంఘం అంట, నేను ఎప్పుడు పోలేదు కనుక నేనెవరు కూడా అక్కడ స్టార్ట్ చేసింది కూడా ఇప్పుడున్న వాళ్ళో తెలియదు. ఉంటే కదా వాళ్ళు అప్పటోళ్ళు కదా. కనుక ఆ రీతిగా దేవుడు ఒక సామాన్యటువంటి వ్యక్తిని, నేనేదో అవుతాను అనుకున్నటువంటి వ్యక్తిని ఒక సింపుల్ సామాన్యటువంటి చిన్న ఉద్యోగం ఇచ్చి దేవుడు ఆ రీతిగా తన పనిముట్టుగా వాడుకుంటూ వచ్చాడు. దాని తర్వాత క్లుప్తంగా చెప్తాను, అయిపోయింది. 72లో హానోకు పుట్టాడు. తర్వాత 1975లో హానోకు తర్వాత చెల్లి, తర్వాత ఇంకొక అమ్మాయి 1977. ముగ్గురు 72, 75, 77 ఈ సంవత్సరాల్లో ముగ్గురు పిల్లలు కలిగారు. దాని తర్వాత నాకు 76లో ప్రమోషన్ మీద వైరా నేను వచ్చాను, ట్రాన్స్ఫర్ ఇచ్చాను, ప్రమోషన్ వచ్చింది నాకు క్లర్క్ నుంచి. అక్కడ కూడా మన ఫెలోషిప్ లేదు, గవర్నమెంట్ క్వార్టర్ ఇచ్చారు నాకు. అందులోనే 7 సంవత్సరాలు వర్షిప్ జరిగేది. అప్పుడు తిమోతి గారు, ఖమ్మం తిమోతి గారు అంటారు, ఆయన ఖమ్మం వచ్చారు, ఆయన హెల్ప్ చేసేవారు మాకు. తర్వాత ఆ రీతిగా దేవుడు సహాయపడుతూ వచ్చారు. తర్వాత 1983లో నెల్లూరు ట్రాన్స్ఫర్ అయింది నాకు. నెల్లూరు 1983లో అక్కడ పెద్ద సంఘం. ఎవరు నెల్లూరు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారట, డాక్టర్ గారి సిస్టర్. నెల్లూరు పెద్ద పట్టణం, సిటీ, పెద్ద మందిరం, 700 మంది. మా ఇంట్లోనే గ్యాదర్ అయితే 15 మంది ఉండేవాళ్ళు. అక్కడికి పోతే ఎంతమంది? 700. ఎట్లుంటుంది ఏమ్మా ఎట్లుంటుంది? ఉందా ఏమా? మన కాదు, చెప్పమ్మా, నువ్వు చెప్పు. మీ అన్ని చిన్న చిన్న మందిరాలుగా ఆయన పెద్దది చేస్తాడులే. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే వెళ్ళికొచ్చిన నీకేమనిపిస్తుంది? సంతోషంగా ఉందా లేదా? ఏమని
పెద్ద మందిరం. ఎంత సందా ఇష్టప్పుడు చూసి ఉంటావుగా, ఎంతమంది ఒకప్పుడు లేరులే, కానీ దేవుడు అంత మందిరం ఇచ్చాడు. ఎంత సంతోషం! అబ్బా, ఇది దేవుని కృప. ఎన్నో విషయాలు అక్కడ సేవకుడు చాలా స్ట్రిక్టు. ఎంతో సువార్త చేసేవాడు. 4 సంవత్సరాలు కూడా ఎన్నో ఊర్లు, దాదాపు 40 ఊర్లు, ఇంకా ఎన్నో పరిచర్యలు దేవుడు నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. అక్కడ నా పని ఏంటంటే, అప్పటికి 3 పిల్లలు పెట్టినా కూడా చేపలు వేసే డ్యూటీ నాది మందిరంలో. చేపలు వేయటం, చుట్టడం, అదే పెద్ద పరిచర్య నా కాడ. ఆ సేవకుడు అట్ట ఇచ్చాడు, అయినా హ్యాపీగా చేశాను. నేను ఎప్పుడు చెప్పుకోలే, మా ఇంట్లో 7 ఏళ్ళు నేనే చూసుకున్నా, నేనే వాక్యం అని ఎప్పుడు చెప్పలే ఆయనకి. కనుక ఆ రీతిగా దేవుడు పరిచర్యలో నాకు కొంత తరబేతును, సువార్త ప్రకటించుట్లు, వీటన్నిట్లు కూడా ఇచ్చాడు. 83లో నెల్లూరు, తర్వాత నాకు హుజురాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. కరీంనగర్ డిస్టిక్ 1987. కరీంనగర్ డిస్టిక్లో హుజురాబాద్ అని ఉంది. అక్కడ మన ఎబ్రోన్ ఫెలోషిప్ లేదు, చిన్నగా స్టార్ట్ చేశాం. మదర్లో కొంచెం కొద్దిగా ఉంది, అలా అనుభవం ఉంది కొంచెం. దాన్ని ఆధారం వైరాలు కూడా సంఘం ఏర్పడింది. దాని తర్వాత హుజురాబాద్ కరీంనగర్ డిస్టిక్ వచ్చినప్పుడు అక్కడ కూడా ఫెలోషిప్ లేదు, చిన్నగా స్టార్ట్ చేశాం. దేవుడు అక్కడ సంఘం ఏర్పాటు చేశాడు. మరి మాకు సహవాసం ఇచ్చాడు దేవుడు. మేము ఏర్పాటు చేసినామనే గర్వం నాకు ఎప్పుడూ లేదు. మేమేదో చేసామని చెప్పుకోవటాన్ని కూడా నేను అననుకునే. మాకు సహవాసం కావాలి ఎక్కడికి పోయినా, అంతే కదా. మదిరిలో లేదు, దేవుడిచ్చాడు. వైరాలో లేదు, దేవుడిచ్చాడు. హుజురాబాద్లో లేదు, దేవుడిచ్చాడు. ఇంకా కొన్ని స్థలాలు ట్రాన్స్ఫర్ అయిన కాడ దేవుని మందిరం ఉంది. మిర్యాలగూడ, నెల్లూరులో దేవుని సేవకుడితో కలిసి ఏది చెప్తే అది చేయటం, అంతే. ఎన్నడూ ఎప్పుడు కూడా దేవుని సేవకునికి ఒక్క మాట కూడా ఎదురు చెప్పేవాడిని కాదు. ఆనకు కూడా తరిమితాయాడు మందిరాలు. తప్పటి నుంచి మందిరంలోనే పడుకునేవాడు, మందిరంలోనే ఉండేవాడు, కూరగాయలు తెచ్చేవాడు, తరిగేవాడు, ఎన్నెన్నో చేసేవాడు. అక్కడే నేర్చుకున్నాడు అన్ని పనులు. కనుక ఆ రీతిగా దేవుడు మా పిల్లల విషయంలో కూడా మరి ప్రభు సహాయపడుతూ వచ్చారు. తర్వాత హుజురాబాద్లో కూడా సంఘం ఏర్పడింది. ఇప్పుడు హెబ్రోన్ సేవకులు అంటున్నారు. మదర్లో హెబ్రోన్ సేవకులు, వైరాలు హెబ్రోన్ సేవకులు అంటున్నారు. హుజురాబాద్లో కూడా మందిరం సేవకులు ఉంటున్నారు. ఆ రీతిగా 1993లో నాకు హనుమకొండ ట్రాన్స్ఫర్ అయింది. వరంగల్ హనుమకొండ ట్విన్ సిటీస్ అవి. కనుక నాకు అక్కడ 3 మందిరం ఉంది. ప్రదీప్ సింగ్ గారు అని సేవకుడు, దైవజనుడు. ఆయనతో కలిసి 7 ఏళ్ళు నేను అక్కడ మందిరంలో సహవాసం కలిగి ఉన్నాము. దేవుడు సహాయపడుతూ వచ్చారు. తర్వాత నాకు 2000లో ప్రమోషన్ వచ్చింది. మరలా నేను 2000లో ప్రమోషన్ వచ్చినప్పుడు ఈయనకి MBA సీట్ వచ్చింది హైదరాబాద్లో. అప్పటికి ఈయన తర్వాత అమ్మాయికి మ్యారేజ్ అయింది. చిన్న అమ్మాయికి MA ఎకనామిక్స్ ఉస్మానియాలో వచ్చింది. వాళ్ళు చదువుతుంటే నేను కూడా ఫ్యామిలీని షిఫ్ట్ చేయాల్సి వచ్చింది పిల్లల కొరకు. నేను ఒక్కనే మరి హైదరాబాద్ వీళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత 2000లో వీళ్ళు ఇక్కడ చదువుకునే వాళ్ళు రూమ్లో ఉండి నేను అప్ అండ్ డౌన్ చేసేవాడిని. శనివారం వచ్చి సోమవారం ఎర్లీ మార్నింగే తెలంగాణ ఎక్స్ప్రెస్కి వెళ్ళేవాడిని, అక్కడ మళ్ళీ డ్యూటీకి. ఆ రీతిగా 3 years నేను అక్కడ నాకు ఆఫీస్ సూపరింటెండెంట్గా మరి ప్రమోషన్ వచ్చి అక్కడ జాయిన్ అయ్యాను. సింగిల్గా ఉన్నాను. తర్వాత అప్ అండ్ డౌన్ వల్ల నేను అక్కడ ఈ యొక్క సహవాసం అక్కడ ఏమి ఏర్పాటు చేయలేకపోయాను. అంటే సహవాసం కొరకు శనివారం నాడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఆదివారం కంపల్సరీ నాకు హెబ్రోన్ నుంచి పరిచర్యకి వేసేవాళ్ళు. ప్రతి సండే కూడా వచ్చినప్పుడల్లా శనివారం రాత్రి ఎప్పుడో వచ్చేవాడిని, ఆదివారం అటు పరిచర్యకి వెళ్ళేవాడిని, మళ్ళీ సోమవారం పొద్దున్న చీకటితో లేచి ట్రైన్కి వెళ్ళి మళ్ళీ డ్యూటీకి వెళ్ళేవాడిని. అదిగా 3 years. 2003లో నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ హైదరాబాద్ లేక్స్ అండ్ వాటర్స్ మేనేజ్మెంట్ అని హుస్సేన్ సాగరు, ఒక 30 చెరువులు మా కంట్రోల్లో ఉండేవి ఈ చుట్టుపక్కల హైదరాబాద్. కనుక హుస్సేన్ సాగర్ కూడా మా కంట్రోల్లోనే ఉండేది. ఆ రీతిగా దేవుడు సహాయపడ్డారు. హెబ్రోన్ ద్వారా నేను ఆ రీతిగా పరిచర్యకి వెళ్ళేవాడిని. తర్వాత హానోకేమో MBA అయిపోయింది. 2002లో లైలా కాలేజీలో లెక్చరర్గా తను జాయిన్ అయ్యాడు. అప్పటికి నేను సర్వీస్ అప్ అండ్ డౌన్ చేసేవాడిని. అట్లా వచ్చిన తర్వాత 2003లో ఒక స్థలం, ఒక ఫ్లాట్ కొన్నాం. మరి అక్కడ మాకు 1 year తర్వాత 2004లో దాన్ని మాకు ఆక్యుపేషన్కి
వల్ల మేము హెబ్రోన్ దగ్గర ఉండేవాళ్ళం. హెబ్రోన్ దగ్గర నుంచి ఇటు షిఫ్ట్ చేశాం 2004లో. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే హెబ్రోన్ ఫెలోషిప్ లేదు ఈ ఏరియాలో. ఈ బోయినపల్లిలో ఉంది, ఇంకా ఈ రూట్లో నిజామాబాద్ వరకు కూడా హెబ్రోన్ ఫెలోషిప్ లేదు, ఎక్కడ లేదు ఈ రోడ్, ఈ హైవే రోడ్ అంతా కూడా. అప్పుడు ప్రార్థన చేశాం, ప్రభువా మాకు ఫెలోషిప్ కావాలా ఈ కోంపల్లి ఏరియాలో అని ప్రేయర్ చేసినప్పుడు ప్రభు సహాయపడ్డారు. ఒక 5-6 మందితో స్టార్ట్ చేసింది. 2009లో ఈ ఎల్బెతెల్ మందిరాన్ని ఒక ఇంట్లో, డాక్టర్ అమ్మ గారి ఇంట్లో స్టార్ట్ చేశాం 2009లో. 2012లో ఈ స్థలం కొన్నాం, సగమే ఉండేది. తర్వాత 2013లో మందిరం డెడికేషన్ అయింది. తర్వాత ఫిలిప్ గారు డెడికేషన్ చేశారు. తిమోతి గారు ఫౌండేషన్ స్టోన్, ఫిలిప్ గారు ఇది చేశారు. మీరు ఇప్పుడు కూడా క్యాసెట్ అందులో మీకు యూట్యూబ్లో ఉంటుంది, చూడొచ్చు అది డెడికేషన్. కనుక ఆ రీతిగా దేవుడు సావాసం ఇచ్చాడు. తర్వాత ఈ స్థలం కొనటం జరిగింది. 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక 5 ఇయర్స్ వెయిట్ చేసి ఎక్స్టెన్షన్ చేయటం జరిగింది 2023లో. కనుక దేవుడి రీతిగా మరి ప్రభు మరి దేవుని బిడ్డలతో మాకు సహవాసం ఇచ్చాడు. అయితే 2004లో 5 వరకు కూడా నేను హెబ్రోన్ నుంచే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినా కూడా వెళ్ళేవాడిని, ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు దైవజనుడు మా ఇల్లు డెడికేషన్ అబక్ గారు చేశారు. దేవుడు తన బిడ్డలను ఏదో ఒక ఉద్దేశంతో ఏ ప్రాంతానికైనా తీసుకెళ్తాడు, ఒక ఉద్దేశం ఉంటుందని ఆయన ప్రార్థన చేసి వెళ్ళాడు. మేము ప్రార్థన చేశాము. 2009లో దేవుడు సహాయపడ్డారు. ఆ రీతిగా ఇప్పుడు ఈ సంఘం మరి ప్రభు మాకు దేవుని బిడ్డలతో సహవాసం ఇచ్చాడు. కనుక అంతేకాకుండా పిల్లలు కూడా చదివారు. చిన్న వయసులోనే సండే స్కూల్కి వెళ్ళే పీరియడ్లోనే రక్షణ పొందారు. మరి తర్వాత బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళ చదువులు కూడా దేవుడు సహాయపడ్డారు. వీళ్ళ ముగ్గురు కూడా పీజీలే. ఈయన ఇంకొక పిహెచ్డి చేశాడు. తర్వాత ఆ రీతిగా ప్రభు మా కుటుంబాన్ని ఒక సామాన్యమైనటువంటి మరి ఒక విశ్వాసనైన దేవుడు నన్ను నా యవ్వన జీవితంలో రక్షించుకొని అన్నీ కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడ్డాం. ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం, అనారోగ్యానికి గురయ్యాం, ఎన్నెన్నో కష్టమైన పరిస్థితులు కూడా వచ్చినాయి. అయినా కూడా దేవుడు సహాయం చేశాడు, దేవుడు సహాయపడ్డారు. కనుక ఈ రీతిగా దేవుని బిడ్డల యొక్క సహవాసం ఇది మాకేంటంటే చివరి మజిలీ. మేము అనుకున్న ఆంటీకి నాకు కూడా ఇది చివర మజిలీ. మజిలీ అంటే ఏంటి? పైకి ఎత్తబడే ఇదన్నమాట దేవుని సన్నిధికి. కనుక ప్రభు సహాయపడుతూ వచ్చారు. 3 months బ్యాక్ మీకు తెలుసు ఆంటీని ప్రభు పిలుచుకున్నాడు. మరి నాకు కూడా 79 సంవత్సరం నడుస్తుంది. మరి మీ మధ్య ఎంతకాలం ఉంటాడో తెలియదు. అయితే ఇంకా 2009లో ప్రారంభించాం కదా, 2013లో ఈ మందిరం డెడికేషన్ అయిన తర్వాత హెబ్రోన్ నుంచి నన్ను ఫుల్ టైం సేవకుడిగా ప్రార్థన చేసి పంపించారు. ఈ ప్రాంతాల్లో దేవుని యొక్క సేవను 2009 నుంచి ఫుల్ టైమ్గా చేసే గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. మీతో సహవాసం కూడా ఇచ్చాడు. కనుక ఈ జరిగిన విషయాలన్నీ కూడా ఏ కట్టుకథలు కావు. మీరు నమ్ముతారా? నమ్మండి. ఎందుకంటే నమ్మాలంటే నా జీవితంలో ఇది ప్రాక్టికల్గా అనుభవించాను, ప్రాక్టికల్గా చేశాడు దేవుడు. మీ జీవితాల్లో కూడా మీరు స్టూడెంట్స్, మీ చదువులు అయిపోతాయి, ఉద్యోగాలకు ఎక్కడెక్కడో వెళ్తారు. ఇప్పుడు దాదాపు 15 బ్యాచ్లు వెళ్ళినాయి. అందరూ కూడా మంచి మంచి స్టూడెంట్స్ ఉండేవారు, అమ్మాయిలు ఉండేవారు, ఆరాధన చేసేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు తగ్గిపోయారు. చాలామంది స్టూడెంట్స్ ఎన్నో బ్యాచ్లు ఈ 20 వెళ్ళిపోయి ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు. కొంతమంది పెళ్ళిళ్ళు అయిన పిల్లలు కూడా పుట్టారు. వాళ్ళకి దేవుడు సహాయపడుతూ వచ్చారు. మీ జీవితంలో కూడా ఏదో ఒక దినాన దేవుడు మరి రక్షణ పొందారు కాబట్టి ప్రభు నాకు చేసిన ప్రభు మీకు కూడా సహాయం చేస్తాడు. నాకు సహాయం చేసినటువంటి దేవుడు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దవాళ్ళు మీ కుటుంబాల్లో కూడా మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు, తప్పకుండా, డౌటే లేదు ఇంకా. కనుక ఆ రీతిగా ప్రభు మరి సహాయపడుతూ వచ్చారు. నా కొరకు ప్రార్థన చేయండి. తర్వాత వీళ్ళకి ముగ్గురు కూడా వివాహాలని, చదువు అయిపోయిన తర్వాత వివాహాలు కూడా అయినాయి.
వివాహాలకు కూడా దేవుడు అద్భుత కార్యం చేశాడు. మీదో చిన్న ఉద్యోగస్తులు చాలు ప్రభువా, రక్షణ పొందినటువంటి వారిని ఇవ్వమంటే దేవుడు మంచి వాళ్ళని ఇచ్చాడు. దేవుడు మంచి లైఫ్ పార్ట్నర్స్ని వీళ్ళకి ఇచ్చారు. మీద ఇల్లక్క ఆంటీ, తర్వాత మా పెద్దమ్మాయి కూడా ఒక ఇంజనీరు, ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏడీగా ఎంటెక్ చేసిన దేవుడు ఇచ్చాడు. ఇంకొక ఆయన శ్రీ చైతన్య నారాయణలో ప్రొఫెసర్గా చేసేవాడు, అమెరికా వెళ్ళారు. 13 years అవుతుంది. వాళ్ళందరూ కూడా రక్షణ పొందిన వాళ్ళే. ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ప్రతి ఆదివారం వస్తే వాళ్ళు ఎబ్రోన్ ద్వారా పరిచర్యకి వెళ్ళేవాళ్ళు. మా అల్లుళ్ళు, నేను పరిచర్యకి వెళ్ళేవాడిని. తరువాత ఆ రీతిగా దేవుడు మా కుటుంబం అంతా కూడా ఆదివారం వస్తే ఎక్కడికో ఒక చోటకి పరిచర్య లేకుంటే ఇక్కడ అటెండ్ అయ్యేటట్టు ప్రభు సహాయపడుతూ వచ్చారు. ఒక్కళ్ళు కూడా తప్పిపోయింది లేదు. కనుక అలాంటి మరి జీవితాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. యవనస్తులారా, మీకు కూడా ఇస్తాడు దేవుడు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు, జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే రక్షణ తీర్మానం చేసుకోవాలి. ఎవరైతే మారుమనసు పొందలేదో తీర్మానం చేసుకోండి. నేను తీర్మానం చేసుకున్నా, ప్రభు నాకు సాయం చేయలే, దేవుడు చేశాడు, మీకు కూడా చేస్తాడు. కనుక ఆ రీతిగా మరి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఉన్న వాళ్ళలో దేవుడు ప్రమోషన్స్ కూడా ఇస్తాడు, దేవుడు సహాయపడతారు. ఎంతో పెద్ద జీతమని కాదు కదండి. కనుక ఆ రీతిగా ప్రభువు సహాయపడతారు మీ జీవితాల్లో. అందుకు మా కొరకు, మా కుటుంబం వీళ్ళ కొరకు కూడా దయచేసి ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. మా పిల్లల మనవరాలను కూడా దేవుడు ఆశీర్వదించాడు. కనుక మరి మా డాక్టర్, 3 పిల్లలు కూడా 2 డాక్టర్సు, ఒకళ్ళు ఇంజనీర్. తర్వాత 3 పిల్లలు వాళ్ళు స్టేట్స్లో ఉంటారు. కనుక ఏదైనా కూడా హానోకు మరి పిల్లలు దేవుడు అనుమతించలే. నేను ఒకటే చెప్పాను, దేవుడు శరీరీతికి ఇవ్వకపోయినా కూడా ఎవరిని ఇస్తాడు పిల్లల్ని? స్పిరిచువల్ దేవుని సేవ చేయండి, దేవుడు ఆత్మీయ పిల్లల్ని ఇస్తాడు. కనుక మా కుటుంబం కొరకు దయచేసి ప్రార్థించండి. దేవుడు తన వాక్యాన్ని, సాక్ష్యాన్ని ఆశీర్వదించును గాక. ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను, దయచేసి క్షమించండి. క్విజ్ క్వశ్చన్స్లో మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు జీవించిన వారెవరు? విత్ రెఫరెన్స్. ఇక నేను కంప్లీట్ చేయకముందే ఎత్తితే నేను ఎవరన్నా నాకు హెల్ప్ చేయాలా? ఎవరు చేస్తారు? అశోక్ ఉన్నాడా? రా అశోక్. ఈ కాంపిటీషన్ నేను తట్టుకోలేకపోతాను. నిలబడి ఎవరు ముందు చేయెత్తారో పట్టుకోవాలి. జాగ్రత్త చూడాలను. మరి అంటే బాయ్స్ గ్రూపు 2 గ్రూపులే, 4 గ్రూపులు కాదు. బాయ్స్ ఒక గ్రూపు, గర్ల్స్ ఒక గ్రూపు, సహోదరులు ఒక గ్రూపు, సహోదరులు ఒక గ్రూపు. బైబిల్లో ఎక్కువ జీవించిన వాళ్ళు ఎవరు? పెండ్లైన వాళ్ళు చెప్పొద్దు, పిల్లలు కలిగినటువంటి తండ్రులు చెప్పొద్దు. ఇంకా కంప్లీట్ కాలేదు. తరువాత రెఫరెన్స్ కూడా చెప్పాలి. చెప్పమ్మా, రెఫరెన్స్ చెప్పి ఆ వాక్యం అది చెప్పాలా. ఎక్కువ సంవత్సరాలు జీవించింది ఎవరు? ఎన్ని సంవత్సరాలు? 900. రెఫరెన్స్ ఎక్కడ కాపీ కొట్టినవా ఏంటి? నా స్లిప్ ఉన్నాయి. వెరీ గుడ్, ఇవ్వండి. ప్రైజ్ అన్నమాట అది, తను చెప్పినందుకు. మంచి బుక్ చదవాలి, అటు పడేయద్దు. భక్ష్యం గారు రాసిన బుక్ అది, చాలా చాలా ఉపయోగకరమైన బుక్ అది. తర్వాత 2వ ప్రశ్న,
బైబిల్లో అంటే బైబిల్లో ఏంటంటే 5 కాండాలు ఉన్నాయి, తెలుసు కదా. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. 5 కాండాల నుంచి 5 ప్రశ్నలే. కనుక ఇప్పుడు జెనసిస్ అయిపోయింది కదా, ఆదికాండంలో ప్రశ్న అయిపోయింది. ఇప్పుడు నిర్గమకాండంలో ఎక్సోడస్లో నుంచి ఒక క్వశ్చన్. బైబిల్లోని ఎక్సోడస్ నిర్గమకాండంలో 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఒక రాజు ఉన్నాడు. తర్వాత ఆ రాజు పేరు చెప్పాలి. దాని తర్వాత మరి ఆ రాజు దగ్గర మోషే అహరోనులు 10 సూచక్రియలు చేశారు. మరి నేను అడిగినప్పుడు చెప్పరాదండి అమ్మ. ఇది రెండోది వీళ్ళది, మీరు కాదు, మీది అయిపోయింది. రెండో క్వశ్చన్ వీళ్ళది. మీరు తొందరపడకండి. నేను తొందరపడి చాలా టైం తీసుకున్నా, మీరు ఇట్లా కాకండి. కనుక 7వ అధ్యాయం నుండి 18 ఒక రాజు పరిపాలన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజు కింద చాలా కఠినటువంటి బానిసత్వాన్ని అనుభవించారు. దేవుడు వారిని, యెహోవా దేవుడు మోషే అహరోనుల ద్వారా విడిపించాడు. విడిపించకముందు 10 సూచక్రియలు చేయాల్సి వచ్చింది. కనుక ఆ రాజు పేరేంటి, ఆ వాళ్ళు చేసినటువంటి 10 సూచక్రియలు ఏంటి? అధ్యాయాలు చెప్పాను, 7 నుంచి 11. బైబిల్ చూసుకోండి, పర్లేదు, టైం లేదు. ఇప్పటికే మీరు, నేను క్షమాపణ కోరుకోవాలి మిమ్మల్ని. ఇప్పుడు చేయొత్తున్న చూద్దాం. అన్నీ తేలిగుంటాయనుకున్నారు, గబుక్కని ఎత్తారు. ఎత్తండి, చెప్పండి. మరి 10 సూచక్రియలు చెప్పండి. ఎవరు చెప్తారు? ఇప్పుడు లేవండి, చెయ్యి ఎత్తండి. లేదా క్విజ్ మాస్టర్కి పోద్ది, పెద్దవాళ్ళకి అవకాశం ఇస్తాం. 10 చెప్పాలా? 7 నుంచి 11 వరకు 10 సూచక్రియలు చేశారు మోషే అహరోనులు. వాటి పేర్లు చెప్పాలా? ఏమేమి సూచక్రియలు? ఆయన పేరేంటి? రాజు పేరేంటి? ఫరో, కరెక్ట్. చెప్పమ్మా 10. వాటి పేర్లు చెప్పాలా? 1. మీరు లెక్క పెట్టుకోండి. రెఫరెన్స్ వద్దులేమ్మా, రెఫరెన్స్ వద్దు, చెప్పేయి టకటక. 1 కర్రను పాముగా చేస్తారు. నీళ్ళను, కరెక్టే. తర్వాత కప్పలు. తర్వాత మూడే చెప్పారు మీరు. ఇంగ్లీషులే, నాకు కొద్ది గొప్ప వచ్చులే, నేను తెలుగు మీడియంలే కానీ ఏదో కొంచెం వచ్చు ఇంగ్లీష్. ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు ఉన్నారులే, పక్కనే చేయండి, నాకు తెలియదు. కప్పల తర్వాత మీకు 5 ఇట్లా చెప్తే 4 చెప్పారు. ఓకేనా? ఇంకెవరైనా చెప్తారా? మీరు 10 చెప్తేనే మీకు ప్రైజు. ప్లేగ్ అంటే తెగులు. ఏంటవి? చెప్పమ్మా, దాన్ని తెలుగులో ఏమంటారు? ఇంకా చివరిది చెప్పండి. అదే, వెరీ గుడ్. నేను ఒకసారి చదువుతా, కొన్ని అటు ఇటు కాకుండా తెలుగులో చదువుతా, జ్ఞాపకం పెట్టుకోండి. 1 కర్రని పాముగా చేయటము, 2 నీళ్ళు రక్తంగా మార్చుట, 3 కప్పలు, 4 పేలు, 5 ఈగల గుంపులు, 6 తెగులు, 7 జంతువుల మీద పొక్కులు, 8 వడగండ్లు, 9 గాఢాంధకారము, 10 తొలిచూలు చనిపోవటం. వెరీ గుడ్. కమ్. ఈ అన్న రాసుకున్న పనికి వచ్చింది మంచిగా. అంటే దాని అర్థం మీరు కూడా చదువుకోవాలా,
అమ్మా ఉట్టి గుడికి రావటమే కాదు, రోజు బైబిల్ చదువుకోవాలా. మొదటి నుంచి బైబిల్ చదువుకునే అలవాటు ఉన్నోళ్ళు చక్కగా చేయగలరు ఆన్సర్. సరే, మూడో ప్రశ్న బాయ్స్. లేవియాకాండం కదా ఇప్పుడు. లేవియాకాండంలో బలులను గురించి వ్రాయబడి ఉంది. అవేంటి, వాటి పేర్లేంటి? లేవియాకాండంలో అక్కడక్కడ రాయబడి ఉంది. మీకు ఇది వెతుక్కున్నా కూడా కష్టం దొరకటం, అందుకే నేను షార్ట్ చేసిన దాన్ని. లేవియాకాండంలో బలులను గురించి వ్రాయబడి ఉన్నది. అవి ఎన్ని, వాటి పేర్లు? బాయ్స్. ఓకే, ఎవరు చెప్పట్లేదు? మీరు చెప్తారా? గర్ల్స్ మళ్ళీ ఆంటీ వాళ్ళ పోతే ఛాన్స్ ఎందుకు వదులుకుంటారు? చెప్పండి. ఎవరు లేరా? ఓకే, ఎవరు లేరంట? వీళ్ళ సిస్టర్ చెప్తారంట. ఇంకెవరు చెప్పరా? అంటే మొట్టమొదట నువ్వు చెప్తావు. ఇంకో ఎవెంజలిన్ చెప్తాను. ఓకే, వెరీ నైస్, గుడ్. మరి ఎంతసేపు ఎందుకున్నావమ్మా? పాపం అనవసరంగా బియ్యాల ప్రైజ్ పోగొడితే. సరే, నాలుగోది ఇప్పుడు ఎవరు? బాయ్స్. బాయ్స్కేనా? కరెక్టేనా? వాళ్ళకే ఇవ్వాలి కదా, వీళ్ళు చెప్పకపోతే అటుపోయింది. అందుకని మీకే మళ్ళీ ఛాన్స్. మీరు ఏదో తినొచ్చారులే కానీ. సరే, నాలుగోది ఏంటంటే మోషే అహరోనులపై తిరుగుబాటు చేసినటువంటి వారు ఎవరు? ఇది మనకి సంఖ్యాకాండంలో కనబడుద్ది. తర్వాత చూసినాం కదా, ఆది కాండం, నిర్గమకాండం అయిపోయింది, తర్వాత లేవియాకాండం అయిపోయింది. ఇది సంఖ్యాకాండంలో నుంచి అహరోనుపై తిరుగుబాటు చేసిన వారెవరు, వారిలో ముఖ్యులైన వారెవరు, వారికి సపోర్ట్ చేసిన వారు ఎంతమంది, విత్ రెఫరెన్స్. బైబిల్లో సంఖ్యాకాండంలో దేవుడు మోషే అహరోనులపై తిరుగుబాటు చేసిన వారిలో ముఖ్యులు ఎవరు, తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది, రెఫరెన్స్ కూడా చెప్పాలా. సరే, మీరెవరు చెప్పకపోతే బ్రదర్ చెప్పండి. పెద్దోళ్ళు లేచిన బట్ వాళ్ళు ముఖ్యులు. తర్వాత ఎంతమంది? తప్పు, లీక్ చేయకండి పేపరు, డిబార్ అవుతారు మళ్ళీ. చూడు, అనవసరంగా చెప్పకూడదమ్మా అట్లా. 200 అంటే పోయిందిలే, ఎవరిదో ఆన్సర్ కలపం, మీరు దోస్తులా కలపడానికి. బ్రదర్స్ చెప్పండి, పెద్దవాళ్ళు ఛాన్స్. తర్వాత మూడోది ప్రశ్న, అది నేను మీకు మర్చిపోయాను. మోషే అహరోనుల తిరుగుబాటు చేసింది ఎవరు, వారిలో ముఖ్యులు ఎవరు, వారిని సపోర్ట్ చేసింది ఎవరు, వారికి కలిగినటువంటి శిక్ష ఏంటి? 4 ఉన్నాయి ఇందులో చెప్పాల్సినవి. నువ్వు ఒకటే చెప్పావు. ఇప్పుడు అయిపోయింది ఛాన్స్, టైం అయిపోయి పేపర్ లాక్కుండ్రి, ఇంకెందుకు మళ్ళీ ఇస్తారా నీకు? బ్రదర్స్
సరే, గర్ల్స్కి ఛాన్స్ అయిపోతుందమ్మా టైము. చివరికి వచ్చినాం కదా, ఇంకొక క్వశ్చన్ మిగిలిపోయింది. నంబర్ 16 అది కరెక్టే. తర్వాత తర్వాత వాళ్ళు ఎంతమంది? సరే, ఇది కౌంట్ కాదులే, ఆల్రెడీ ఇట్ ఈస్ ఓవర్. తర్వాత వాళ్ళకు కలిగిన శిక్ష ఏంటి? భూమి నెరవేర్చబడి అందులో చనిపోతారు. రెఫరెన్స్ కరెక్ట్గా చెప్పమ్మా. నంబర్ 16:1 అని చెప్పారు. తర్వాత శిక్ష మీరు ఎందుకు చెప్తారమ్మా? తెలుగులోనే మాట్లాడుతున్నా నేను. అది ఉర్దూ కాదు, లేకుండా మన దేశం భాష కాదు. కరెక్ట్ చెప్పండి. ఇంగ్లీష్లో 33, తెలుగులో 32 ఉంది. చదవండి. అది కరెక్ట్. కమ్, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేసింది, బెస్ట్ బుక్. ఇది కొద్దిగా కష్టమైన ప్రశ్నే. లాస్ట్ క్వశ్చన్, చాయిస్ లేదు. మీ క్వశ్చన్ పేపర్లో ఏయో చాయిస్ ఇస్తారు, ఇక్కడ చాయిస్ లేదు. 5వ క్వశ్చన్ ఏంటంటే, బైబిల్లో దేవుడు ఆశీర్వాదములను శాపములను రాసెను, వాటిని ఏ ఏ కొండల మీద నుండి ప్రకటించను, అధ్యాయాలేంటి? ద్వితీయోపదేశకాండంలో చూడండి. ఇప్పుడు ఎవరిది ఛాన్స్? బాయ్స్. కృపాబాబు, నీకు ఛాన్సే, మీ ఇద్దరికి ఛాన్సే. ఇంతకుముందు ఏదో ఒకటి చెప్పేవాడు, ఇలా కామ్ అయిపోయాను. గబుక్కలు చేస్తాడు. చెప్పండి, మళ్ళీ చదవనా? బైబిల్లో దేవుడు ఆశీర్వాదములను శాపములను రాసిపెట్టాడు, వాటిని ఏ ఏ కొండల మీద నుండి అంటే శాపవచనాలు ఆశీర్వచనాలు ఏ కొండ మీద నుంచి ప్రకటించాలి, తర్వాత శాపవచనాలను ఏ ఏ కొండ మీద, వేరే వేరే కొండలు అవి ప్రకటన చేయాలి. అయిపోయిందిలే, బాయ్స్ పని అయిపోయింది. కానీ గర్ల్స్ చెప్పండి. మీరు ఎవరికి హెల్ప్ చేయకండి, పెద్దవాళ్ళు. సలోమి ఎవరికి చెప్పబాకమ్మా, డోంట్ హెల్ప్ నైబర్స్. చెప్పండి, ఏ అధ్యాయం? నేను అది ముందే చెప్పిన, అనవసరంగా. ఏ అధ్యాయంలో ఉన్నాయి అవి? శాపవచన ఆశీర్వాదాలు శాపవచనాలు ద్వితీయోపదేశకాండంలో ఏ అధ్యాయంలో ఉన్నాయి? నేను ఆల్రెడీ చెప్పేసిన కాబట్టి సారీ. 28వ అధ్యాయంలో ఉన్నాయి. 28వ అధ్యాయంలో ఉన్నాయి. దాని తర్వాత ఏ కొండ మీద నుంచి ప్రకటించాలా? రెఫరెన్స్ కావాలి నాకు. చదువు, తెలుగులో చదవమ్మా. అమ్మ శ్వేత, నువ్వు చదువు కొద్దిగా.
తర్వాత ఇంకొక చోట కూడా ఉంది చూడండి, 27:12, 12 and 13లో ఉంది. ఎవరు చెప్పారు ఇది? నువ్వమ్మా. రెండో ప్రైజ్ ఇవ్వరు, ఒక ప్రైజే. నేను చెప్పటం మర్చిపోయాను, సారీ. ఒక ప్రైజే ఒక్కళ్ళకి. సరే, మరి దాని బదులు ఇంకేదన్నా ఒకటి మిగిలిపోయింది, ఏం చేద్దాం? ఆ క్వశ్చన్ ఏదో నాకే ఇప్పుడు ఏం వేయాలో నాకే అర్థం కావట్లేదు. సరే, మన టైం అయిపోయింది కాబట్టి ఇది క్విజ్ మాస్టరే తీసుకుంటారు. మళ్ళీసారి దేవుడి సమయం ఇచ్చినప్పుడు ఎవరికి పోద్దో తెలియదు. ఈ బుద్ధి మంచి బుక్, బలమైన పునాది. సరే, ప్రార్థన చేసుకుంటాం. కొద్దిగా వీళ్ళు అలసిపోయారు, ఎవరన్నా టీ అన్న పెట్టండి కనీసం, లేకుంటే ఎవరన్నా సమర్పించుకోవచ్చు. ఏమైనా ఉన్నాయంటలే, మీ లేట్కి మీకు బోనస్ రిఫ్రెష్మెంట్స్ అంట. ప్రార్థన చేసుకుంటాం. ఎవరు చేస్తారు? చేస్తావా? ఏం బాబు, ప్రేయర్ చేస్తావా? నువ్వే కలేడు. మరి చిన్నగా చేసేవాళ్ళు ఎవరు చేస్తారు? ఇక్కడ ఎవరున్నారు? ప్రార్థన. మహిమగల మా తండ్రి, నమ్మకమైన మా దేవ, కృపల తండ్రి, ఇది నాన్న యూత్ మీటింగ్లో మాకు సహాయపడుతూ వచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, వాక్య భాగంలో నుండి తప్పిపోయిన గొర్రెను, దేవ తప్పిన నాణ్యము, తప్పిన కుమారుని గురించి మాతో మాట్లాడారు. మా తండ్రి, మా ప్రభువా, నా సాక్ష్యం కూడా దయగల తండ్రి యథార్థమైనటువంటి విషయాలు దయగల తండ్రి అయ్యకు దాసునికి దేవాడిని బిడ్డలతో పంచుకోవటానికి సహాయపడినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. క్విజ్లో కూడా మా తండ్రి, మా ప్రభువా, సహాయపడినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి నిబిడలు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా చదువుకునేటానికి యవనస్తులకు సహాయపడము. ఇలాంటి మరి క్వశ్చన్స్ మరి ఎవరైనా వేసినప్పుడు లేదా వారి వ్యక్తి జీవితాల్లో ఎంతో కార్యం జరిగించుటకు బైబిల్ క్రమంగా పాత నిబంధన ఆరంభం నుండి క్రొత్త నిబంధన ఆరంభం నుండి చదువుకున్నట్టుకు సహాయపడం దయ చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మా ప్రభువా, నీ చిత్తం ఉంటే మరి అవర్ డైలీ బ్రెడ్ని 1 yearలో కంప్లీట్ చేయొచ్చు. దాన్ని ఫాలో అవ్వటకు కూడా సహాయపడం. ఇంకా ఏదైనా సిలబస్ ఉంటే బైబిల్ 1 yearలో కంప్లీట్ చేయటానికి ఈ రోజు నుంచి వాళ్ళు దాన్ని కొనుక్కొని తీసుకొని చదివి బైబిల్ను 1 yearలో కంప్లీట్ చేసుకోవటానికి ఇంకా వారు జీవించినంత కాలం అంతట్లో కూడా ఎన్నో పర్యాయాలు దేవుని వాక్యం చదువుకోవటానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారందరినీ కూడా యవనస్తులను దీవించి ఆశీర్వదించము. మా తండ్రి, మా ప్రభువా, ఎవరైతే క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేకపోయారో వాళ్ళు గొప్ప, లేకుంటే వాళ్ళు తక్కువ, ప్రైజులు తీసుకున్నారు గొప్పని కాదు, అందరూ సమానమే. దయగల తండ్రి, మా ప్రభువా, నీ తోటలో పనిచేసే వారికి ఉదయం వచ్చిన వారికి ఒకటే జీతం, సాయంత్రం వచ్చిన వారికి కూడా ఒకటే జీతం ఇచ్చావు. మీరు పక్షపాతి కారు. ఆ రీతిగానే మీ కార్యం ప్రభు, ఇది మీ పరిచర్య. యవనస్తుల్లో ఏమైతే దేవుని వాక్యం విన్నారో, ఏమైతే సాక్ష్యం విన్నారో వారి హృదయాల్లో భద్రపరచము. ఎవరైతే రక్షణ తీర్మానం చేసుకోలేదో ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించి, యేసు ప్రభు, నేను పాపిని, నేనే తప్పిపోయిన గొర్రెను, నేనే తప్పిపోయిన నాణ్యాన్ని, నేనే తప్పిపోయినటువంటి మా తండ్రి కుమారుడని తండ్రి పశ్చాత్తాపడి రక్షణ తీర్మానం చేసుకుంటూ సహాయపడం. ఎవరైతే రక్షణ పొందారో దయగల తండ్రి, మా ప్రభువా, వారు దయగల తండ్రి ప్రార్థన, దేవుని వాక్యం ధ్యానించుట్లో, దేవుని మందిరానికి వచ్చుట్లో కూడా సహవాసం కలిగి ఉంట్లో
ఎలాంటి డిఫాల్టర్ కాకుండా సహాయపడం. వచ్చినటువంటి ప్రతి వారిని కూడా యవనస్తులను పేరు పేరున దీవించి ఆశ్రయించము. మా సహోదరులు కూడా వచ్చారు. దేవుని వాక్యం విన్నారు తండ్రి. మా ప్రభువా, నేను కూడా ఇంకా ఎన్నో విషయాలు నాకు కూడా నేర్పము, కృప చూపించమని నీ సేవా పరిచర్యలో దయగల తండ్రి ముందు కొనసాగుటకు సహాయపడమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ మన పరవచ్చు పర్యంతం సదాకాలం తోడైండును గాక. ఆమెన్. నీవు నన్ను గణపరచి భయము తోడ నడచి యథార్థత చూపితివి. నీవు నన్ను గణపరచి భయము తోడ నడచి యథార్థత చూపితివి. కావున దివేనల ఊటనిపై కుమ్మారించి నా దక్షిణ హస్తముతో ఆదుకొందును. కావున దివేనల ఊటనిపై కుమ్మారించి నా దక్షిణ హస్తముతో ఆదుకొందును. నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలండి. మీకు రిఫ్రెష్మెంట్ ఇస్తారు, తీసుకోకుండా వెళ్ళకండి. టీ తాగండి, తాగని వాళ్ళు పర్లేదు. రిఫ్రెష్మెంట్ మాత్రం తీసుకోవాలి.